ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనుభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం पर्जन सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिनि नमाचार्य पदायिनि ताय कृपा प्रदायिनि गौरकथदामदय नगर ग्रामतारिणि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टि. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. శ్రీ రాధే రాధే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ టైం. అయితే మనకి ఆచార్యులు ఒక విషయం చెప్తున్నారు. మన బాడీలో కొన్ని చక్రాస్ ఉంటాయంట, మీకు అందరికీ తెలిసేమో కదా. చక్రాస్ స్ట్రెయిట్గా నడుము దగ్గర నుంచి పైన తల వరకు ఉంటాయి అన్నమాట. ఈ చక్రాస్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే బుద్ధి వికాసం అవుతుంది అని చెప్తున్నారు. సో ఇది ఏ కార్యక్రమం చేసినా సరే ఈ చక్రాలన్నీ కూడా చక్కగా వికాసం చెందాలి. అప్పుడే మనకి ఏం చేస్తున్నాం అనేది మంచి అవగాహన వస్తుంది అని చెప్తారు. సో ఇక్కడ మీకు పాఠం అర్థం అవ్వాలి. మనం ఏదో ఒక శ్లోకమే చెప్పుకుంటాము, కానీ రకరకాల గురువులు అంటే వేరే వేరే గురువులు చెప్పిన ఉదాహరణలతోని మనము ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తామన్నమాట. సో మీరు ప్రేయర్స్ ఉన్నప్పటి నుండే మీరు జాయిన్ అవుతే మీకు ఆ చక్రాలన్నీ కూడా వికసించి చక్కగా మీకు అర్థమవుతాయి. సో ప్రేయర్స్ అయిపోయిన తర్వాత వెళ్తాము, జపం అయిపోయిన తర్వాత వెళ్తాము అనే కాన్సెప్ట్ మీరు తీసివేయండి. అందరూ కూడా 11 జాయిన్ అయ్యి ఎవరికి వీలైతే వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి జపం చేయవచ్చు 1 రౌండ్ ఇక్కడ. ఎందుకంటే మనది జపా సెషన్ 3 గౌరంగవాణి టీంలో పేరు అలా ఉంది మన కార్యక్రమానికి. సో మధ్యలో 18 అధ్యాయాలు చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తామన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రస్తుతానికి మనము 1 రౌండ్ ఆఫ్ జపం చేస్తాము. ఎవరైనా చేయొచ్చు. ముందుగా జాయిన్ అయ్యి హ్యాండ్ రైజ్ చేస్తే శ్రావణి మాతాజీ వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఎవరు లేని పక్షంలో ఆవిడ చేస్తారు. ఓకే, ఇవాళ ఆమెకే అవకాశం వచ్చింది. నెక్స్ట్ మంగళాచరణ్ కూడా షేర్ చేస్తారు. మీరందరూ నేర్చుకోవాలని షేర్ చేస్తూ ఫస్ట్ చదువుతాం, ఆ తర్వాత పాఠం మొదలు పెడతాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. పర్వాలేదు, కొంచెం లేట్ అయినా కానీ మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. సో మనము కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పుకుని భాగవతం అంటే ఏంటి, కొత్తగా ఈరోజు భాగవతం వినాలని వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, చూద్దాం జస్ట్ ఎంతమంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఒక్కరున్నా కానీ కొత్తగా ఉన్నారు కాబట్టి
మనం చూద్దాం. ఇంట్రడక్షన్ అనేది చేసుకుందాం. సో లిటిల్ స్మాల్ క్వశ్చన్స్, అవి మీకు అర్థమయ్యే క్వశ్చన్సే నేను అడుగుతాను. శ్రీమద్ భాగవతం అని విన్నారా? విన్నాం మాతాజీ. విన్నారు కదా, భాగవతం వినాలి, చదవాలి. మనకి కొన్ని పురాణాలు ఉంటాయి, కొన్ని వేదాలు ఉంటాయి. సో ఇవన్నీ వేదాలు, పురాణాలు మనము చదవలేము. ఈ కలియుగ వాసులు, బద్ధకస్తులు, ఆయుష్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించి మా శ్రీకృష్ణ భగవానుడు వీటన్నిటి యొక్క సారాంశం భగవద్గీత లాగా చెప్పారు. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది భగవద్గీత అన్నమాట. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది భగవద్గీత. ఇట్ ఈస్ లైక్ ఎల్కేజీ అండ్ స్కూల్ గోయింగ్ అనమాట. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీ ఎలా చేస్తామో అలా భాగవతం చదవాలి. ఆ తర్వాత ఇంకా చదవాలనుకుంటే చైతన్య చరితామృతం అనేది చదవాలి. ఆ చైతన్య చరితామృతం పిహెచ్డి వంటిది అని చెప్తారనమాట. దాంట్లో 3 ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ లీల, అది ఆది లీల, మధ్యలీల, అంత్యలీల అని. సో చాలా టైం పడుతుందన్నమాట. ఫస్ట్ అవగాహన చేసుకోవాల్సింది భగవద్గీత, ఆ తర్వాత భాగవతం చదువుతాం. సో మనము ఈ సెషన్లో, ఈ 11 సెషన్లో మనం భగవద్గీత 108 శ్లోకాలన్నీ చెప్పుకుని, అండ్ భగవద్గీత శ్లోకాలు 700 శ్లోకాలు కూడా సెవరల్ టైమ్స్ టైం దొరికినప్పుడల్లా చదివాము. సో అందరికీ కొంత అవగాహన ఉంది. సో నెక్స్ట్ భాగవతం స్టార్ట్ చేసాము. భాగవతం కూడా ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, అండ్ సెకండ్ చాప్టర్లో ఇప్పుడు ఉన్నాం. సో ఈ భాగవతం అనేది ఏంటి, ఋషులు ఎందుకు మనకు అందించారు అని అంటే, పూర్వం అంటే ఏ త్రేతాయుగం అయిపోయి, యుగాలు చెప్పండి. సత్యయుగము, కలియుగము. రైట్. మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నాం. ఓకే. సో ఈ కృష్ణుడు ఎప్పుడు ఉన్నారు? ఎన్ని వేల సంవత్సరాల క్రిందట? అప్రాక్సిమేట్ 5,000. సో చిన్న చిన్న మనకు తెలిసిన విషయాలు. 5,000 సంవత్సరాల క్రిందట భగవంతుడు ఉన్నాడు అనమాట, ప్రత్యక్షంగా వ్రజభూమిలో. అక్కడ ఆయన వచ్చారు, తర్వాత ద్వాపరకి వెళ్ళారు, అక్కడ కూడా పరిపాలించారు రాజులాగా. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ ద్వాపర యుగం ఎండింగ్ అయిపోయే సమయంలో కురుక్షేత్ర రణరంగం అంతా అయిపోయిన తర్వాత స్వర్గారోహణకి వెళ్ళిపోతారు. 36 సంవత్సరాలు వాళ్ళు రాజ్యాన్ని ఏలారంట. ఎవరు? పాండవులు. పాండవులు గెలుస్తారు కదా, చనిపోతారు. కౌరవులందరూ చనిపోతారు, వాళ్ళ చుట్టాలు, కజిన్స్ అందరూ కూడా. కానీ తర్వాత 36 సంవత్సరాలు వాళ్ళు రాజ్యం వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వర్గారోహణ చేస్తారన్నమాట. లాస్ట్కి మనకి మిగిలేది పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ఉత్తర కొడుకు. ఉత్తర ఎవరు? అభిమన్యుడు భార్య. అభిమన్యుడు ఎవరు? అర్జునుడి కొడుకు. సో అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు చాలా చిన్న వయసులోనే పద్మవ్యూహంలో చనిపోతాడు కదా. సో ఉత్తర అప్పటికే గర్భవతి అయి ఉంటుంది. సో ఎవరు బ్రహ్మాస్త్రం వేసి చంపాలని చూస్తారు? అశ్వత్థామ. ఎందుకు అనంటే ద్రోణాచార్యుడిని హతమారుస్తారు పగతో, ఆయన అలా చేస్తాడు. సో బ్రహ్మాస్త్రం ఆయన వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఎవరిని పట్టుకుంటుందో ఎలా అని చెప్పి ఉత్తర వెళ్ళి కృష్ణ అని కృష్ణుడి పాదాల మీద పడుతుంది. అప్పుడు కృష్ణుడు లోపల పరీక్షిత్ని కాపాడతాడనమాట. సో ఆ పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడిని చూసేశాడు కాబట్టి మహాభక్తుడు. పాండవుల్లో ఉన్న ఒకానొక పుత్రుడు ఆయన పరీక్షిత్. సో పరీక్షిత్ మహారాజు చాలా మంచి రాజ్యం వెళ్తారు. ఆయన ఆధ్వర్యంలో మహర్షులు వేదాలు చదివి చాలా దివ్యంగా ఉంటుంది వాళ్ళ రాజ్యం. అయితే ఈ రాజులందరూ కూడా వేటాడడానికి వెళ్తారు కదా, అలాగే పరీక్షిత్ మహారాజు కూడా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళినప్పుడు ఆయన అలసిపోయి చాలా దాహం వేస్తుంది.
దాహం వేసినప్పుడు దాహానికి మనకు కావాల్సింది మంచినీరు. సో ఆ మంచినీరు కోసం దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్తే ఆ ఋషి మౌనంగా ఆయన జపం చేసుకుంటున్నారు కళ్ళు మూసుకుని. ఈ పరీక్షిత్ మహారాజు అంటే ఇప్పుడు ఎలాగైనా రాజులు కదా, ఎంత మంచివారైనా ఆయన రాగానే మనము ఆహ్వానించాలి, పీట వేసి మర్యాదలు చేయాలి, ఆ తర్వాత మంచినీళ్ళు ఏదో ఒకటి మనం ఆతిథ్యం అనేది ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈయన ఎంత పిలిచినా కళ్ళు తెరవట్లేదు, దివ్య జ్ఞానంలో ఉన్నారనమాట. ఉండేసరికి ఈయన కోపం వస్తుంది. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి కోపం వస్తుంది. కోపం వచ్చి అక్కడ చచ్చిపోయిన సర్పం పాము ఉంటుంది, ఆ పాము అతని మెడలో వేసేసి వెళ్ళిపోతాడనమాట. ఈ లోపల వాళ్ళ పుత్రుడు వస్తాడు, బ్రాహ్మణ పుత్రుడు అనమాట. వచ్చి ఇలా చచ్చిపోయిన సర్పాన్ని వేస్తాడా, ఎంత రాజైతే మాత్రం ఎంత అహంకారం అని చెప్పేసి వెంటనే శపిస్తాడనమాట. వీళ్ళు బాగా పూజలు చేస్తారు, వ్రతాలు తపస్సులు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా అంటే అది తథ్యం అవుతుందన్నమాట. శపిస్తాడు, 7 రోజుల్లో నీవు చనిపోతావు, ఫినిష్, అది కూడా పాము కాటితో నీవు చనిపోతావు అని శపిస్తాడు. ఈ తతంగం అంతా జరిగిన తర్వాత ఋషి కళ్ళు తెరుస్తాడు. తెరిచి చూసి చాలా బాధపడతాడు. కుమారుణ్ణి మందలిస్తారనమాట. ఎందుకని నువ్వు ఇలా చేసావు, మహారాజు కదా, పైగా ఆయన చాలా మంచివాడు, ఎంతో భక్తి కృష్ణుడంటే, నువ్వు ఇలా చేసి ఉండాల్సింది లేదు, ఎంత తొందరపడకూడదు అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంకా పరీక్షిత్ మహారాజ్ అవన్నీ పట్టించుకోడు, ఇంక అయిపోయింది, ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే పెద్దగా ఆందోళన పడడు, కొంచెం భక్తుడే కాబట్టి పెద్దగా ఆందోళన పడకుండా మహర్షుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇప్పుడు నా దగ్గర టైం 7 రోజులు 7 రాత్రులే, 1 వారం ఉంది, నేనేమి చేయగలను, ఏం చేస్తే నేను కైంకర్యం పొందుతాను, ముక్తి పొందుతాను అని అడుగుతాడనమాట. అడిగేసరికి వాళ్ళు ఏమంటారు, మీరు భాగవతం వినాలి, ఇంకా చదివే టైం కూడా లేదు, శ్రవణం చేయాలి అని చెప్తారు. సో ఈ భాగవతం శ్రవణం చేయాలి అని ఎందుకన్నారు అంటే, కలియుగం వస్తుంది, అది ఎండ్ ఆఫ్ ద్వాపర యుగం, కలియుగ వాసులు ఎలాంటి వాళ్ళు అని దివ్య దృష్టితోని ఋషులు చూశారనమాట. చూసి వాళ్ళు ఏమన్నారు, 4-5 పాయింట్స్, కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏంటంటే వాళ్ళందరూ ఆయుష్ ఎక్కువగా ఉండింది, 1000 సంవత్సరాలు ఉన్నారు, మనకి 100 సంవత్సరాల ఆయుషే ఉంది మ్యాక్సిమం. ఎక్కడో ఒక దగ్గర వింటాం 106, 108 సంవత్సరాలు బ్రతికారు అని. సో 100 సంవత్సరాల్లో ఎన్ని చేయగలుగుతాము? అండ్ అల్పాయుష్కులే కాకుండా మందమతులు, తొందరగా ఏదన్నా మర్చిపోతారు, ఇంకా దురదృష్టవంతులు. అంటే దురదృష్టవంతులు అంటే ఏంటి, అదృష్టవంతులు అంటే ఏంటి అంటే ఏదైనా పని కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే కలియుగ వాసులు ఈ విధంగా ఉంటారు అని ఋషులు అప్పుడే కనిపెట్టారనమాట. అయితే ఇలా ఉన్నప్పుడు మమైవాంశో జీవలోకే అని అన్నాడు భగవంతుడు. మనం కూడా భగవంతుడి యొక్క అంశలే. సో భగవంతుడికి ఏం కావాలి, ఎలాంటి వాళ్ళమైనా మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే కావాలి. సో వీళ్ళందరినీ ఎలాగా ఇప్పుడు భగవంతుడి దగ్గరికి చేర్చడం ఎలా? సో వీళ్ళకి ఒకటే మంత్రం, మహామంత్రం వాళ్ళకి ఈజీ అని వేదాలు చెప్తున్నాయి. అది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ భాగవతం విన్నట్లయితే అప్పుడు వాళ్ళకి భక్తి అనేది కలిగి, భక్తి లత బీజం అనేది వాళ్ళల్లో ఉంది, అది మొలకెత్తి భక్తి లత ఏర్పడుతుంది అని వాళ్ళందరూ నిర్ణయిస్తారు. సో వీళ్ళకందరికి మనకి కలియుగవాసులకి తెలియాలని చెప్పి వాళ్ళకి అన్ని వేదాలు వచ్చినా సరే 9 లక్షల పైన ఋషులు అన్నమాట, అందరూ కూడి కలియుగవాసులు మంచిగా ఉండాలని చెప్పి 1000 సంవత్సరాలు యజ్ఞం చేయటానికి తలపెట్టుకుంటారు. యజ్ఞం చేస్తూ మనం భాగవతం విందాము అని చెప్పి వాళ్ళల్లో ఒకరిని ఎన్నుకుంటారనమాట. ఎవరైనా సూత గోస్వామి. నైమిషారణ్య ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఎన్నుకుంటారు, ఆయనకి వ్యాసపీఠం వేస్తారు. వ్యాసపీఠం అని ఎందుకన్నారు అంటే వ్యాస మహర్షి రచించారు, ఆయన గొప్ప గురువు అన్నమాట.
సో ఎవరైతే వ్యాస మహర్షి యొక్క వేదాలు చదివి చక్కగా విపులంగా వర్ణించగలుగుతారో, భక్తుల్ని చేయగలుగుతారో, వాళ్ళకి అటువంటి ఆచార్యులకి వ్యాసపీఠం వేస్తారనమాట. సో ఆ వ్యాసపీఠం వేసి మీరు చెప్పాలి అని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. అందులో వ్యాస భగవానుడు కూడా ఉంటాడనమాట. సో వ్యాస భగవానుడు అంటే ఎవరో కాదు, ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ. కృష్ణనే వ్యాస భగవాన్ లాగా వచ్చి భాగవతం రచిస్తాడనమాట. సో ఈ భాగవతాన్ని ఏమన్నారు, ఎందుకు ఇలా చేశారు అంటే, ఎన్నో పురాణాలని ఆ వేదాలన్నింటినీ కూడా విభజించాడనమాట. 4 వేదాలుగా విభజించాడు. మీకు ఎవరికైనా వేదాల యొక్క పేర్లు తెలుసా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఋగ్వేదం, సామవేదం, ఓకే, థ్యాంక్ యూ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం. ఓకే, సో ఈ వేదాల్లాగా విభజించి, అంటే ఇప్పుడు మనకి పెద్ద పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకం చూస్తేనే ఆ బరువు చూస్తే భయం వేస్తుంది. కలియుగ వాసులం కదా, చిన్న చిన్నగా మనం ఇప్పుడు ఇంత పెద్ద చపాతీ ఉంది, ఈ చపాతీని ఒక్కసారి అమాంతంగా తినలేం కదా, చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని తింటే మనం తినగలుగుతాం. పిల్లలైతే ఇంకా చిన్న ముక్కలు చేసిస్తాము, పెద్దవాళ్ళైతే కొంచెం నానబెట్టి మెత్తగా చేసిస్తాం. అంత కష్టపడ్డాడండి వ్యాస మహర్షి. సో వాటినన్నింటినీ, అవసరమైన వాటిని 4 వేదాలుగా చేసి మనకు అందించారనమాట. ఇంకా అవి కూడా చదవలేరు వీళ్ళు, చాలా కష్టం అని చెప్పేసి ఒక మంచి కథలతో కూడుకున్నటువంటి ఒక పుస్తకాన్ని భాగవతం అని చేశారు. ఆ భాగవతాన్ని రసమాలయం అని అంటారు. ఏమంటారు? రసం ఆలయం అంటే రసం భరితమైనది, రసపూరితమైనది. ఇప్పుడు మంచి సీజన్ ఎగ్జాంపుల్ మామిడి పండు కంటే పెద్దది రసం వచ్చేది మనం పెద్దగా ఎగ్జాంపుల్ తీసుకోలేము. ఈ మామిడి పండు తొక్క టెంక లేకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాగుంటది కదా, అమాంతంగా నోట్లో వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, అలా అన్నమాట. సో మనం నమ్మిలే పని కూడా లేదు, చక్కగా ఆస్వాదిస్తూ మనం తినేయచ్చు. అంటే అందుచే అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఇప్పుడు తొక్క ఉంది, ఆ తొక్కని పిసికి చేసి ఆ రసం తీసి మళ్ళీ దాంట్లో పులుపు ఉంటే చక్కెర వేసి జ్యూస్ తీసుకొని ఇస్తే ఇంటెల్లిపాది ఆస్వాదిస్తారు స్పూన్తో తినేయడానికి, ఐస్ క్రీమ్ లాగా. కానీ పండు తినాలంటే అది ఒక శ్రమ, ఇల్లంతా పడుతుంది, వాకిలంతా అన్నట్టు మన బట్టలకంతా అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. అంటే అంత చక్కని రసం అన్నమాట అది భాగవతం అనేది. అలా వర్ణించారు కవులు ఇంత మంచిగా. నేను చెప్పటం కాదు, ఇది ఆచార్యులు చెప్పారు. భాగవతం రసమాలయం అని ఇందుచేత అన్నారు. ఎంత బాగుంటుందన్నమాట భాగవతం చదువుతుంటే. ఓన్లీ శ్లోకాలే కాదు, మధ్య మధ్యలో కృష్ణుడు లీలలు, కథలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ మహాభక్తుల గురించి వర్ణన ఉంటుంది. లైక్ ప్రహ్లాద్ మహారాజు, హిరణ్యకశిపుడు గురించి, ధ్రువ మహారాజు గురించి, ఆ దేవహూతి గురించి, కపిల మహారాజు గురించి, ఈ చాలా ఇంకా మనకి తెలియని వాళ్ళందరూ కూడా తెలుస్తారు. మనం దశావతారాలు అనుకుంటాం, కాదు, ఇంకెన్నో అవతారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి రసమాలయం చేశారు. దీన్ని అమల పురాణం అని కూడా అన్నారనమాట. అమల పురాణం అంటే చాలా ఈజీ అనమాట మనం చదువుకో. అమలం అంటే తేలికగా అందరికీ అర్థమయ్యేటట్టు, సామాన్య మానవులకి అర్థమయ్యేటట్టు ఉండడం అనేది ఈ భాగవతం అన్నమాట. సో ఈ భాగవతం అనేది మనము చర్చించుకున్నాము ఇంతకుముందు. మొదటి అధ్యాయంలో ఈ ఋషులందరూ గ్యాదర్ అయ్యారు. ఎంతమంది? లక్షల మంది, ఆల్మోస్ట్ 9 లక్షలు అలా చెప్తారు. సో వీళ్ళందరూ ఒక దగ్గర నైమిషారణ్యంలో, మీరు కొందరు వెళ్ళుంటారు నైమిషారణ్యం, అక్కడ చూసుంటారు. సో ఆ వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ అందరు సమావేశమై సూత గోస్వామిని గురువులాగా చేసుకుని వీళ్ళందరూ కూర్చొని ఇంకా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారనమాట. మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు వేస్తారు, 6 క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారన్నమాట. సో రెండవ అధ్యాయంలో జవాబులు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. ఎటువంటి జవాబులు వస్తాయో మనం చూద్దాం. సో ఏమి ప్రశ్నలు వేశారు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా నోట్స్ ఉంటే
హ్యాండ్ రేస్ చేయండి, మీరెవ్వరు గట్టిగా ఏమి చెప్పకండి. ఓకే. ఋషుల ప్రశ్నలు మొదటి అధ్యాయం. ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు రివిజన్ లాగా ఉంటుంది. సో హ్యాండ్ రేస్ చేశారు ఎవరు అంటే బబితా మాతాజీ. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మానవాళికి అత్యంత శుభకరమైన నిశ్చితమైన శ్రేయస్సు ఏది అని అడిగారు. సో ఎస్బి 1.1.9లో అంటే ఇప్పుడు రసమాలయం అని ఇలాంటివన్నీ ఇంట్రడక్షన్ చెప్పాను కదా. ఫస్ట్ నుండి 8 వరకు ఇంట్రడక్షన్ ఉన్న తర్వాత 9వ శ్లోకం నుండి క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మానవాళి వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాం కదా. అంటే వీళ్ళు అంటే మనమే, కలియుగ వాసుల గురించి. సో ఈ మానవాళికి అత్యుత్తమైన శ్రేయస్సు, శుభకరమైనది ఏది అని ఋషులు ఎవరిని అడుగుతున్నారు? సూత గోస్వామిని అడుగుతున్నారు. ఇది మొదటి ప్రశ్న. ఓకే. ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఇంట్లో అన్నదమ్ములు 5గురు 6గురు ఉన్నారు. ఓకే. సో పైన 4 చాలా క్లెవరు, చదువుకుంటారు, జాబ్స్ చేయగలరు. అవి లాస్ట్ వాడికి కొంచెం మందమతి, చదువుకోలేదు. తల్లిదండ్రులు చదువుకోలేని వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తారా, జ్ఞానం ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారా? చదువుకోలేని కదా, వాళ్ళ గురించి ఎక్కువ వీళ్ళు ఎలా బతుకుతారో ఏమో అని చెప్పి కొంచెం ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా చేయాలి. అలాగే ఋషులు కూడా పాపం ఈ కలియుగ వాసుల కోసం మనం ఏం చేయగలము, ఏం చేస్తే వీళ్ళు బాగవుతారు అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే ఏది శ్రేయస్కరము అని, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ మెసేజ్, వాళ్ళకి ఏం చేయగలము మనము, వాళ్ళకి మంచి జరగాలంటే అని అడిగారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సరోజ మాతాజీ. ఒక 10 రోజులు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. 10 days. శాస్త్రాల సారాంశం సులభంగా అర్థం చేసుకోవడం ఎట్లాగా? శాస్త్రాల సారాంశము, దానిని సులభంగా అర్థం చేసుకునే మార్గం ఏది అని అడిగారు అనమాట. సరే, శాస్త్రాలు అంటున్నారు, భాగవతం అన్నారు. కొంచెం మ్యూట్ చేద్దామా శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. కొంచెం అందరికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ శాస్త్రాల సారాంశము సులభంగా అర్థం చేసుకునే విధానం ఏంటి అని 2వ ప్రశ్న అడిగారు అనమాట. అంటే శాస్త్రాలు చదవమంటున్నారు మీరు, కానీ మీరు స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గైడ్లు పట్టుకొని తిరుగుతుంటారు పిల్లలు. గమనించారా మీరు? కదా, అంటే ఆ చదివిందంతా ఎక్కడ పారేస్తారో తెలీదు, కానీ ఆ గైడ్ కానీ సారాంశం కానీ దానికి షార్ట్ ఆన్సర్స్ అని అంతా ఒక దగ్గర చేర్చింది ఒకటి ఉంటుంది. అది అలా చేస్తే కొంచెం సులభం అవుతుంది అని చెప్పి ఆ సులభంగా అర్థం చేసుకునే మార్గం ఏంటి అని ఋషులు 2వ ప్రశ్నలాగా అడిగారు అనమాట. సో 3వ ప్రశ్న పూజిత మాతాజీ, మీకు తెలుసా? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. భగవంతుని అవతార ఉద్దేశం. భగవంతుని అవతార ఉద్దేశము. అవతార ఉద్దేశం. ఓకే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకు అవతారం ఎత్తారు, ఎవరికి పుట్టారు అంటే భగవంతుని దేవకి వసుదేవులకు ఎందుకు జన్మించారు, ఆ యొక్క ప్రశ్న మళ్ళీ అడిగారు అనమాట. 3వ ప్రశ్న అది. సో ఆ జవాబులన్నీ 2వ అధ్యాయంలో వస్తాయి, మీరందరూ కూడా జవాబులు తెలుసుకోగలుగుతారు. సో ఇది 3వ ప్రశ్న, 1.1.12 శ్లోకం అన్నమాట. నెక్స్ట్ 4వది నాగలీల మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. 4th క్వశ్చన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుని యొక్క లీలావతారాల గురించి, సృష్టి స్థిల కారణమైన పురుష అవతారాల గురించి చెప్పమని అడిగారు. ఓకే. సో ఇక్కడ 4వది అవతార
కార్యాలు, అవతారాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే భగవంతుని అవతారాలు, వాటి లీలలు, కర్మలు. కర్మలు అంటే భగవంతుడు అవతారం తీసిన తర్వాత ఏం పని చేశాడు, ఏం కర్మ చేశారు అనేది. సో అవన్నీ కూడా 4వ ప్రశ్నలాగా అడిగారు. హరి బోల్. నెక్స్ట్ అనురాధ మాతాజీ, మీరు 5వ ప్రశ్న చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే. భగవంతుని లీలలు, అవతారాలు, మహిమల గురించి చెప్పమని అడిగారండి. ఫస్ట్ ఏమో ఎలా పుట్టారు, రైట్, అండ్ నెక్స్ట్ భగవంతుడి యొక్క లీలలు కాకుండా ఆయన చేసిన కర్మలు ఏంటి, కార్యాలు ఏంటి అని అడిగారు. నెక్స్ట్ లీలలు, అవతారాలు, మహిమలు ఇవన్నీ ఏంటి అని నెక్స్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి, శ్రావణి మాతాజీ మీరు చెప్పండి. కృష్ణ మాతాజీ, కృష్ణ భగవానుని ఆశ్రయము కృష్ణుని తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది అని అడిగాను. హరి బోల్. ఎస్, ధర్మం 4 పాదాల నడుస్తుంది అని త్రేతాయుగం దాకా అనుకున్నారు. సో ద్వాపర యుగం ఎండింగ్ అయ్యేసరికి పరీక్షిత్ మహారాజ్ మంచిగా ఉండేసరికి ధర్మం 4 పాదాలు నడవట్లేదంట, ఆవుల్ని హింసిస్తున్నారంట. అది మొదలైంది అక్కడ. మొదలయ్యేసరికి ఆ కలి అని ఎవరైతే ఉన్నాడో ఆ కలి పురుషుణ్ణి అంతం చేస్తాడనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజ్. ధర్మం 4 పాదాలు నడవవలసిందే, లేకపోతే జీవితం ఎలా ఉంటుంది వీళ్ళది అనేది ఒక నిర్ణయంతో ఆయన అప్పుడు కలిపురుషుడు అడిగాడంట, మరి నన్ను పుట్టించారు కదా, నేనేం చెయ్యాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడంట. అయితే ఈ 4 విషయాల దగ్గరికి వెళ్ళమన్నాడంట. ఎవరెవరు అని అంటే మద్యం సేవించేవాళ్ళు, మాంసభక్షణ చేసేవారు, ఇంకోటి మద్యం సేవించేవాళ్ళు, మాంసభక్షణ జూదం ఆడేవాడు, జూదం ఆడేవాళ్ళు, వ్యభిచారం. ఓకే, సో ఇలాంటి వాటి దగ్గరికి నువ్వు వెళ్ళిపో, కానీ ఎక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడికి నీకు పర్మిషన్ లేదు అని చెప్పేశారు. కలికి ఉండడానికి కూడా రాదనమాట భక్తుల దగ్గర. ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడా సాంగత్యంలో ఉండి భగవంతుడి గురించే మాట్లాడతారు కాబట్టి. ఓకే, సో ఇందులోకి వెళ్ళిపో అని చెప్తే ఇంకా కలి అక్కడి నుండి తప్పించుకున్నాడు. మనకి ఒక అవకాశం వచ్చింది భక్తి చేయడానికి. ఓకే, భక్తి ఈ విధంగా చేయండి అని. సో వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే కృష్ణ భగవానుని ఆశ్రయం తర్వాత కృష్ణుని ఆశ్రయం ఎలా తీసుకుంటారు వీళ్ళు? వీళ్ళు మందమతులు అంటున్నారు, దురదృష్టవంతులు అంటున్నారు, అల్పాయుష్కులు అంటున్నారు. మరి వీళ్ళ ఆశ్రయం భక్తి ఎలా చేస్తారు? కృష్ణుడు ఉన్నంత కాలం ఓకే కాపాడతాడేమో, ఆ తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది అని 6వ ప్రశ్న వేశారనమాట. సో ఇలా 6 ప్రశ్నలు మొదటి అధ్యాయంలో మనకి ఋషులు వేశారు. 2వ అధ్యాయంలో మనకి ఈ యొక్క ఫలం అనేది ఏంటి అనేది మనకి దొరుకుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఈ రోజు లెసన్లోకి వెళ్దాము. ఇది కొంతవరకు బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను. తర్వాత మనము ఏ విధంగా అయితే వెళ్తూ ఉంటామో అక్కడ మళ్ళీ ఏమైనా పాయింట్స్ వస్తే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే క్లాస్ ఎండింగ్ తర్వాత అడగండి. క్లాస్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక మీరు అడగండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే,
మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. అయితే మనం ఈ రోజు చెప్పుకోవాల్సింది 19వ శ్లోకం. కాకపోతే ప్రేయర్స్ లో వస్తుంది 18th శ్లోకం. ఒక్కసారి మనం అనువాదం చూసుకుని 19వ దానికి వెళ్దాం. సో 18వ శ్లోకం అందరికీ వచ్చిందే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అంటే నష్టం అంటే నశించేది, ప్రాయేషు అంటే దాదాపు సంపూర్తిగా, అభద్రేషు అన్ని అమంగళాలే జరుగుతూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నాము దురదృష్టవంతులు అని. అది నిత్యం అంటే ఆల్వేస్, నిత్యము, భాగవత శ్రీమద్ భాగవతము లేదా మహాభక్తుడు, సేవయా సేవ ద్వారా, భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు, ఉత్తమ అంటే దివ్యము, శ్లోకే ప్రార్థనలు, భక్తి ప్రేమయుత సేవ, భవతి కలుగుచున్నది, నైష్టికి విక్షేపరహితము. సో నిత్యంగా ఉనరించినటువంటి శ్రీమద్ భాగవతోపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమందలి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో అభద్రం గురించి మనం ఎక్కువగా చర్చించుకున్నాం. అభద్రం అంటే ఏంటి? అన్సర్టనిటీ లేకపోతే ఫియర్నెస్ అన్నమాట. మనకి ఒక ఏదైనా ఒక డౌట్ అనేది ఎప్పుడు మనకి మనసులో ఉంటుంది. ఏదైనా కార్యక్రమం, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాస్ అవుతానా లేదా, బాగా రాస్తానా లేదా, క్లాస్కి వచ్చేటప్పుడు పూర్తిగా వినగలుగుతామా అని శ్రోతలు అనుకుంటే, చెప్పేవాళ్ళు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పూర్తిగా క్లాస్ అయ్యేటట్టు ఉండాలి అని. అది ఒకలాంటి డౌట్ అనేది మనసులో ఉంటుంది. ఉంటుందా లేదా? అందరికీ ఉంటుందా? ఉంటుంది మాతాజీ. ఉంటుంది కదా? మాతాజీ. దానివల్లే మనం ఊరికినే మనస్తాపం చెందుతూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారు? నిత్యంగా అంటే రోజు శ్రీమద్ భాగవతోపదేశాలని శ్రవణం చేసినట్లయితే, అంటే విన్నట్లయితే, శుద్ధ భక్తుల సేవనము. శుద్ధ భక్తుల సేవనం అంటే గురువుల యొక్క సేవ. గురువు యొక్క సేవ 2 రకాలుగా ఉంటుంది. చెప్పండి. వపు సేవ, వాణి సేవ. వాణి సేవ. ఓకే. వపు సేవ అంటే గురువు దగ్గరే ఉండి అతన్ని సేవించడం, భోజనం పెట్టడము, బట్టలు అవసరమైతే ఉతకడము, ఇస్త్రీ ఇస్కాన్లో గుడిలో అవన్నీ చేస్తూ ఉంటారనమాట. బ్రహ్మచారీస్ ఉంటారు కదా, వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ మనకు అటువంటి అవకాశం చాలా తక్కువ. అయితే మనము వాణి సేవ చేయాలి. గురువు ఏం చెప్పారు? త్రిసంధ్య వేళలలో జపం చేయమన్నారు. సో అంటే మార్నింగ్ ఒక రౌండ్, ఆఫ్టర్నూన్ ఒక రౌండ్ అండ్ ఈవినింగ్ ఒక రౌండ్, 16 రౌండ్స్ కాకుండా ఈ మధ్య కాలంలో ప్రకటించారు. సో అది వాణి సేవ. అది చేస్తున్నారా లేదా? దట్ ఈస్ ఒబేయింగ్ గురువు అన్నమాట. ఎప్పుడైతే గురువు చెప్పారో మనము చేయాలి. అది సేవ. అంటే ఇక్కడ మనకి శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము అని అన్నారు. సరే, మన గురువు చాలా దూరంగా ఉన్నారు, కొన్ని గురువు చెప్పినవి మనం పాటించలేకపోతున్నాం. పర్వాలేదు, మీ ఇంటికి ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళని సేవించండి. లేదా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు టేక్ సమ్ స్మాల్ గిఫ్ట్స్, పండు ఫలము. వాళ్ళకి పనసకాయలు అంటే చాలా ఇష్టం, పనస పండు తీసుకెళ్ళడం, మామిడి పండు సీజను, లేకపోతే వస్త్రాలు ఇవ్వడం, కానీ ఏదో ఒక పారితోషికం అనేది మనం ఇస్తూ, అది కూడా ఒక సేవ అన్నమాట. వాళ్ళకి హెల్పింగ్. ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతుంది, మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ అవసరం ఉంటుంది. షేరింగ్ అని, మ్యూట్ అన్మ్యూట్ అని చెప్పి, మళ్ళీ దీన్ని కాపీ చేయడం అని, క్లాస్ పోస్ట్ చేయడము, క్లాస్ స్టార్టెడ్ ప్లీజ్ జాయిన్, చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇదంతా గురు సేవనే, నాకు సేవ చేసినట్లు కాదు. మెయిన్ గురువు ఎవరైతే ఉంటారో గ్రూప్, ఆ గురువుకి సేవ చేసినట్టు, ఆ గురువుల యొక్క సేవనం చేయడం అనమాట. అది ప్రతిరోజు చేసామనుకోండి, అప్పుడు
ఆ హృదయం అందలి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణంగా నశించిపోతాయి అన్నమాట. పూర్తిగా నశించిపోతాయి. భయం అనేది మనకి ఉండదు. ఏది చెయ్యాలనుకున్నా కృష్ణ హెల్ప్ కృష్ణుడు మనకు హెల్ప్ చేస్తాడు. గురువు గౌరాంగ అంటారు. గురువు గారు మనకి ఆశీర్వదిస్తారు అనేది మన హృదయంలో ఒక కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, అది ఆ అభద్రం అంతా కూడా దాదాపు నశించిపోతుంది. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవాని అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు. సో గురువు సేవ, గురువు ఏం చెప్పారు? కృష్ణ పూజ పొద్దున్నే చెయ్యండి, జపం చేయండి, మంగళారతి చేయాలి, భోగా పెట్టాలి, అలంకరణ చేయాలి, కృష్ణుడికి బట్టలు కుట్టాలి, ఇవి ఎన్నో చెప్తారు. వీళ్ళు చెప్తూనే ఉంటారు. మనకి 24 hours సరిపోదు అది చెయ్యాలంటే. కానీ చేస్తూ ఉంటే మనసు చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది. మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి పోవు, కానీ మనసులో హాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే లోపల భగవంతుడు ఎంటర్ అయిపోతాడు అనమాట. శుద్ధ భక్తుల సేవ మనం చేసినట్లయితే హృదయంలోని అభద్రాలన్నీ దూరమయ్యి కృష్ణుడు వచ్చి కూర్చుంటాడు. ఆల్రెడీ కృష్ణుడు ఉన్నాడా మన హృదయంలో? పరమాత్మ రూపంలో ఉన్నారు. పరమాత్మ రూపంలో గమనిస్తూ ఉన్నారు అంతే. కానీ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితం కాగలదు. సో మనకి అంతటి అదృష్టం కలుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అందుచేత ఆ శ్లోకం మనము క్లాస్ చెప్పే ముందు మనం చదువుకుంటాం. ఎందుకు అంటే ఈ క్లాస్ చక్కగా జరగాలి అని. మనం భాగవతుల సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డివోటీస్కి సేవ చేయడం అంత ఇంపార్టెంట్ ఇంకోటి ఏమీ లేదు. సో నెక్స్ట్ మనకి అభద్రత అనేది పోయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమేం పోతాయి అని 19వ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. ఏం పోతాయి అంటే విక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయమందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణాలు ఫలములైన కామ క్రోధ లోభములు హృదయం నుండి అదృశ్యమగును. సో నిన్న మనం డిస్కస్ చేశాం కదా, ఇవి వెళ్ళిపోవాలి. చాలా మంది చెప్పారు ఫీడ్బ్యాక్లో. ఐ వాజ్ సో హ్యాపీ. కామం పోయింది, క్రోధం పోయింది, నాకు కొంచెం ఓపిక వచ్చింది అని చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే నిత్యం భాగవత సేవ చేస్తున్నామో, భగవంతుడికి సేవ చేస్తున్నాం, గురువుకి సేవ చేస్తున్నామో ఆ అభద్రత అనేది పోతుంది. అది కాకుండా కామ క్రోధ లోభం హృదయం నుండి అదృశ్యం అయిపోతాయి అంట, మాయమైపోతాయి. అప్పుడు హృదయం ఎంత ఖాళీ. ఇప్పుడు ఇల్లు ఉందండి మనకి, ఒక్కొక్క రోజు మనకి తల తిరిగినట్లు అవుతుంది. ఎంత సామాను మనం కూడబెట్టుకున్నామంటే అసలు ఎవరైనా వస్తే కూర్చోడానికి కూడా స్థలం లేదనుకోండి. చిరాకు వచ్చి ఎంత ఖాళీ చేసి పారేసామనుకోండి, అవసరమైనవి పెట్టుకున్నాం, అప్పుడు ఇల్లు పెద్దగా అనిపిస్తుంది కదా, అవునా కదా? హరే కృష్ణ. సో ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం, గృహప్రవేశం చేస్తున్నాం. ఓకే, ఆ సమయంలో మనం ఈ చెత్త అవన్నీ ఏమి తీసుకెళ్ళక ముందు ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఒక రూమ్లో హోమం, ఒక రూమ్లో కథ చెప్పించుకోవడం, ఇవి చేస్తాము. అప్పుడు చాలా పెద్దగా ఉంటుంది కదా ఇల్లు. సామాన్ ఎప్పుడైతే వచ్చేసిందో చిన్న ఇల్లు అయిపోయినట్టు ఉంటుంది మనకి. అదే విధంగా కామం అనేది అంటే చాలా కోరికలు రాలేదని క్రోధము మళ్ళా లోభము, ఇది నాది, నేనే లీడరు, అన్నిటికీ నేనే, ఇవన్నీ బాగా ఎక్కువ నిండిపోయినాయి అన్నమాట. నిండిపోయేసరికి అక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటాడు మరి? భగవంతుడు కూడా భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు విలన్ల మధ్య తీసుకెళ్ళి ఒక చిన్న అమ్మాయినో అబ్బాయినో పెట్టామనుకోండి, రాధారాణిని కృష్ణుడిని, అర్థం కాదు కదా, వాళ్ళు కొడతారో పొడుస్తారో అని. దైవం అని మర్చిపోండి, మామూలుగా చెప్తున్నాను నేను. మనం తీసుకెళ్ళి ఇప్పుడు ఒక్కోసారి మనకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. బస్సు ఎక్కాము, ట్రామ్ ఎక్కాము, ఒకటి రైలు బండి ఏదో ఒకటి ఎక్కుతాం. అస్సలు మనకి అందరు చుట్టూ మగవాళ్ళే ఉన్నారు, మనం ఒక్కరమే స్త్రీ. ఇదే విధంగా అందరు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కరే పురుషు. ఒక అనీజినెస్ అనేది మనకి వస్తుంది కదా.
చాలా అనీజీగా అనిపిస్తుంది అసలు. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే అమ్మో ఇందులోకి వచ్చామేంటి మనం అని చెప్పేసి. అది ఖాళీ పెట్టేటి ఉందనుకోండి చక్కగా ఇదంతా మాదే, అప్పటికైనా మనకు కొంచెం అభద్రత ఉంటుంది. ఏ పక్కన ఎవరు వచ్చి కూర్చుంటారో ఏంటో అని చెప్పి. థియేటర్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇలాంటివి అనేది మనకి ఉంటాయి. అదే విధంగా కృష్ణుడు కూడా, కృష్ణుడు ఏం చెప్తాడంటే మీరు మహామంత్రం చేయండి చాలు, నేనే క్లీన్ చేసుకుంటాను. ఏంటి? మీ హృదయాన్ని నేను లోపలికి వచ్చేస్తాను, నేనే క్లీన్ చేస్తాను. ఏం చేస్తారు? కామ క్రోధ లోభాలన్నీ కూడా నేను హృదయం నుండి అదృశ్యం చేసేస్తాను, మాయం చేసేస్తాను. అంతటా భక్తుడు సత్వగుణం నందు స్థితిని పొంది సంపూర్ణంగా ప్రసన్నుడగును. సో ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి, మనకు అసలు ఎటువంటి కోరికలు లేవు. అప్పుడు కోపం వస్తుందా? రాదు మాతాజీ. లేదు మాతాజీ. రాదు కదా. మన చైన్ దొంగలించేసినా ఎవరైనా పోతే పోయినలో ఇన్ని రోజులు వేసుకున్నా కదా, ఇప్పుడు ఎట్లాగో బంగారం కాస్ట్లీ అయింది, మనం కొనుక్కోలేము అన్న స్థితికి మనం వచ్చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? ఋషులు చెప్తున్నారు. అంటే అది సత్వగుణానికి మంచి, అంటే రజోస్తమ అంటే రజోగుణము తామసు గుణమే వీటికి కారణాలు అని శ్రీల ప్రభుపాదికి జై ఆయన భాష్యంలో చెప్తారనమాట. సో ఈ కామానికి క్రోధానికి లోభానికి కారణము రజోగుణము తమోగుణం. నేను నాది అనేది రజోగుణం చెప్తుంది. తమో గుణం అయితే ఉన్మాదులు. అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే భగవంతుడు అంటే తెలీదు, భక్తి అంటే తెలీదు, పూర్తిగా చీకట్లో అజ్ఞానంలో ఉంటారనమాట. ఈ చీకటిని తొలగించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి చీకటి ఉంది, తెల్లవారి సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వచ్చాక మీరు చీకటి చేయాలంటే ఏం చేయాలి? ఏమైనా చేయగలరా? చీకటిని చేయగలమా మనము? చేయలేము. ఎన్ని డోర్స్ విండోస్ ఏమి వేసినా కానీ లైట్ లేకుండా వెళ్తురు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది వెళ్తురు అనేది? ఏ వెంటిలేటరో ఏ సందులోంచో ఎక్కడి నుంచో వస్తుంది. ఆ సూర్యుడిని ఎలాగైతే మనం చీకటి చేయలేమో, ఒక్కసారి భగవంతుడు హృదయంలోకి వచ్చి శుద్ధ సత్వం అంటే ఆ భక్తి మనకు వచ్చింది అనుకోండి, ఎవ్వరు ప్రసన్నత మనకి వస్తుంది, సంపూర్ణంగా ప్రసన్నుడగును అని చెప్తున్నారు అన్నమాట. సో ఇది సమ్మరీ. ఇంకా డీటెయిల్కి మనం వెళ్దాం. తదా రజస్తమో భావ కామలోభాదయశ్చయే చేతయే ధైర్య నా విద్ధం స్థితం సత్వే ప్రసీదతి. అంటే తదా అంటే ఆ సమయమున రజోగుణము, తమహ అంటే తమోగుణము, భావ అంటే భావము, కామ కామము మరియు కోరిక, లోభం అంటే లోభము, ఆదయ మొదలగునవి. అంటే ఇప్పుడు కామము, క్రోధము, లోభము చెప్పారు. ఇంకా 3 ఉన్నాయి కదా, అవేంటి చెప్పండి? మాత్సర్యము, ఎస్, మద మాత్సర్యము, మోహం. మోహం ఇక్కడ రాలేదు కదా, ఓకే. సో అవి ఈ 6 అనేవి చాలా చెడ్డ గుణాలు అన్నమాట మనకి. సో మరియు ఏ అవన్నీయు చేతః అంటే మనస్సు, ఏ తై వీటి వలన అనావిద్ధం ప్రభావితుడు కాగా స్థితం స్థితిని పొంది సత్వే సత్వగుణం నందు ప్రసీదతి సంపూర్ణంగా ప్రసన్నుడు అగును. సో ఇవన్నీ వెళ్ళిపోయినాయి అంటే ఇంకా ప్రసన్నం అవడం. ఇది నేను మీరు చదవడానికి హ్యాండ్ రేస్ చేయండి. భాష్యం సరోజ మాతాజీ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. స్క్రీన్ మీద ఉంది, మీ దగ్గర పుస్తకాలు ఉంటే ఓపెన్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ మీద ఉంది, చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మిక ఆనందము నందు పూర్ణ సంతుష్టుడై ఉండును. జీవుని యొక్క సహజ స్థితి బ్రహ్మభూత స్థితి లేదా ఆత్మానంద స్థితి అనబడను. అటువంటి ఆత్మానందము చైతన్యరహితుడైన మూర్ఖుడు అనుభవించు ఆనందము వంటిది కాదు. జడత్వమును కలిగిన మూర్ఖుడు అజ్ఞాన స్థితిలో నన్నట్టివాడు. కానీ ఆత్మతృప్తుడైన ఆత్మానందుడు భౌతిక స్థితికి పరమైనట్టివాడు. మనుజుడు ఇటువంటి పూర్ణత్వ స్థితిని అకుంఠితమైన భక్తి
భక్తియుక్త సేవ యందు నియుక్తుడైనంతనే పొందగలడు. అనగా భక్తియుత సేవ అన్నది చేతనారహిత స్థితి గాక ఆత్మ యొక్క విశుద్ధ కర్మయ్య ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభావతి మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. భౌతిక పదార్థంతో అక్కడి నుంచి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. భౌతిక పదార్థము సంగత్వము నొందినంతనే ఆత్మ యొక్క కర్మ మలినపడును. అంతటా దాని రోగగ్రస్త కర్మలు కామము, కోరిక, లోభము, అచేతనము, మూర్ఖత్వము, నిద్ర అనేది రూపములుగా వ్యక్తమగుచుండును. ఈ రజోస్తమో గుణముల ప్రభావములను సంపూర్ణముగా నిర్మూలించడం ద్వారా భక్తియుత సేవా ప్రభావము ప్రకటము కాగలదు. పిమ్మట భక్తుడు సత్వగుణమునందు శీఘ్రమే స్థితిని పొంది ఆపై క్రమంగా పురోగతి నొందును. వసుదేవ స్థితికి లేదా సత్వంతో మిళితము కానట్టి స్థితికి లేదా శుద్ధ సత్వస్థితికి ఉద్ధరింపబడును. అటువంటి శుద్ధ సత్వస్థితి ఎందే మనుజుడు తన శుద్ధమైన అనురాగము ద్వారా శ్రీకృష్ణుని సదా ముఖాముఖి గాంచగలడు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ బబితా మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తుడైన వాడు శుద్ధ సత్వ స్థితిలోనే సదా నిలిచి ఉండట చేత ఎవరికి అపకారము తలపెట్టడు. కానీ అభక్తుడైన వాడు ఎంతటి విద్యావంతుడైనను సదా ప్రమాదకరుడే. భక్తుడు మూర్ఖత్వము గాని మనోవికారతత్వము గాని లేనట్టి వాడు. ప్రమాదకరుడు, మూర్ఖుడు, మనోవికారత్వము గలవాడు ఎన్నడూను భక్తుడు కాజాలడు. అట్టి లక్షణములు గలవాడు బాహ్య వేషధారణతో తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనినను నిజమైన భక్తులు కాజాలరు. భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని శుభ లక్షణములు అన్నింటినీ కలిగి ఉండును. భక్తుని అట్టి యోగ్యతలు పరిమాణ రీతిని భిన్నములైనను భగవానుడు మరియు భక్తులు మాత్రము గుణరీతిని సమానమును ఏకమును అయి ఉన్నారు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. మీరు ఆ భాష్యంలో ఏమేమి విన్నారో అదంతా నెమరు వేసుకోండి. మనం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. భగవద్గీత అంత ఈజీ కాదు. కొంచెం చూసుకుంటూ మనం నెమ్మదిగా చెప్పుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ 3 స్థితులు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏంటి అంటే శ్రీల ప్రభుపాదికి జై, ఆయన ఏం చెప్తున్నారంటే భాష్యంలో 3 స్థితులు ఉన్నాయి భగవంతుడివి. ఏంటవి అనంటే ఫస్ట్ వచ్చేది జీవుడు తన సహజ స్థితిలో సదా ఆధ్యాత్మికానందం నందు పరిపూర్ణ సంతుష్టుడై ఉండును. సో పిల్లవాడు మామూలుగా జన్మ తీసుకున్నాడు అనుకోండి, చిన్న పసి పిల్లవాడు, వాళ్ళకి కష్ట సుఖాలు ఏమన్నా తెలుస్తాయా? వాళ్ళు మనసులో హ్యాపీగానే ఉంటారా? హ్యాపీగా ఉంటారు. ఏమీ తెలియదు, తల్లి తండ్రులు భౌతిక పరిస్థితి ఏమీ తెలియదు, అన్నీ మనమే చూడాలన్నమాట. ఒకవేళ వాళ్ళకి డైపర్ చేంజ్ చేయి మమ్మీ నేను పోయానని చెప్పరు కదా, వాళ్ళకి అన్నీ మనమే చూస్తూ ఉండాలి. అంటే రావడమే మనం సహజ స్థితి. ఎటువంటి ఆత్మ అంటే ఆనందంతో ఉంటామంట మనం. భగవంతుడు దగ్గర నుండి వదిలి రావడానికి మనకి ఇష్టం ఉండదన్నమాట. కాకపోతే ఈ భౌతిక ప్రపంచానికి నేను వెళ్ళను ఆ సంబంధంతో శిశువు గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడితోని పోట్లాడతాడంట, నేను వెళ్ళను అని. కానీ వెలుపలికి వచ్చిన తర్వాత త్రిగుణాత్మక శక్తులు ఉన్నాయి కదా మనకి, త్రిగుణాలు సత్వగుణము, రజోగుణం, తమోగుణము, అవి బంధిస్తాయి. కాబట్టి మనము ఆ స్థితి నుండి ఆనందం నుండి వెళ్ళిపోతాం ఎక్కడికో అన్నమాట. సో అది మూర్ఖత్వము.
ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతుంది. కానీ ఒరిజినల్గా సహజ స్థితి ఎటువంటిది అంటే బ్రహ్మభూత స్థితి లేదా ఆత్మానంద స్థితి అనబడును. అందుచేత మనకి ప్రభువులు గురువులందరూ ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఒకరి నుండి మైనస్ పాయింట్స్ చూడకూడదంట. మనం వాళ్ళల్లో చెడుని, ఎవరిలో చెడు ఉండదు అని ఇక్కడ అర్థం. అందరూ బ్రహ్మభూత స్థితి నుండే వచ్చారు కాబట్టి ఎవరిలో ఏ చెడు మీరు చూడవద్దు. మీరు ఆత్మను చూడండి, వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే గ్రహించండి. సో అటువంటి ఆత్మానంద రహిత్యుడైన మూర్ఖుడు అనుభవించు ఆనందం వంటిది కాదు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఆత్మ ఒరిజినల్గా ఆనందంగా వచ్చిందంట. ఎందుకు? భగవంతుడి దగ్గర ఆడుతూ పాడుతూ ఉన్న ఆత్మ. అందుచేత ఆ హాయిగా ఉన్నది. ఎటువంటి స్థితిలో ఉంది? బ్రహ్మభూత స్థితి. ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటూనే ఆనందంగా ఉంది. అది ఎటువంటి ఆనందం అంటే ఇక్కడ కంపారిజన్ ఇస్తున్నారు. ఒక చైతన్య రహితుడు అంటే కృష్ణ చైతన్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. కృష్ణుడు అంటే తెలుసుకోవడానికి ఇష్టం లేదు. అటువంటి వాణ్ణి ఇంగ్లీష్లో ఫూల్స్, రాస్కల్స్ అంటూ ఉంటారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇక్కడ మూర్ఖుడు అన్నాడు. సో మూర్ఖుడు ఆనందించేది ఏంటి అంటే కొంత డబ్బులు వస్తేనే ఆ మూర్ఖుడు ఆనందించేస్తాడు అనమాట. దాని వెనుక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం అనుకోమన్నమాట. సో ఇలా భౌతికంగా ఏదైనా ఉంటే ఆనందం. ఒక బర్త్డే పార్టీ జరిగింది, సరే అంతా బాగా ఆనందంగా సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ చేసే పాయింట్ ఏంటండి? గిఫ్ట్లు ఎవరెవరు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ మనం ఏమి ఇవ్వాలి, మనం అప్పుడు ఇది ఇచ్చాము, వీళ్ళు ఇప్పుడు ఇది ఇచ్చారు. ఇలాంటి మాటలేనా? ఇంకేమైనా భక్తి గురించి మాట్లాడతారా? అక్కడ ఏమీ ఉండదు కదా. సో అటువంటి ఆనందం కాదు అంటున్నారు ఇక్కడ. బ్రహ్మభూత స్థితి ఆత్మానంద స్థితి అన్నమాట. ఇక్కడ మనం భౌతిక ప్రపంచంలో అనుభవించే ఆనందము కాదు. జడత్వాన్ని కలిగిన మూర్ఖుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. సో జడత్వం అంటే లైక్ సాలిడ్ థింగ్స్ అన్నమాట. ప్రాణం లేని వాటిని జడ పదార్థాలు అని అంటారు. సో మూర్ఖుడికి ప్రాణం అంటే జీవాత్మ అన్నారు. మామూలుగా ఆత్మ అంటాం మనం, కానీ అది జీవాత్మ. జీవాత్మకి ఏం కావాలి? భగవంతుడు కావాలి. సో అజ్ఞాన స్థితిలో అది కాదు అని అనుకుంటాడు అన్నమాట. సో ఆత్మతృప్తుడైన ఆత్మానందుడు భౌతిక స్థితికి పరమైనట్టు వాడు. భక్తిలో ఉన్నారనుకోండి, భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ భౌతిక పరిస్థితి అంతా దూరంగా ఉంటాం మనం. ఈ భౌతిక పరిస్థితి నుండి చాలా దూరంగా ఉండి నిజముగా భగవంతుడి గురించి ఏదైనా విన్నా, భగవంతుడి గురించి తెలుసుకున్నా చాలా మంచి ఆనందం అనేది మనకు వస్తుందన్నమాట. సో ఈ మనుజుడు అంటే మనిషి ఇటువంటి పూర్ణ స్థితికి అకుంఠితమైన భక్తి సేవ యందు నియుక్తుడైనంతనే పొందగలడు. సో ఇటువంటి ఆనందం కావాలంటే భౌతిక ఆనందం చాలా ఈజీ అండి, ఏమీ లేదు, సింపుల్ అన్నమాట. మనకి ఏదైనా కావాలంటే పక్కవాడిని బాధ పెడితే అది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ర్యాంక్ కావాలని పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు అనుకోండి, భగవంతుడి దగ్గరికి ఇద్దరు పేరెంట్స్ వెళ్ళి ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకున్నారు. అప్పుడు భగవంతుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఎవరు ఎక్కువ కష్టపడతాడో సరే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటాడు. మరి ఇంకొక పిల్లవాడు వాడు ఏడుస్తాడు కదా, నాకు రాలేదు ఫస్ట్ ర్యాంక్, నాకు సెకండ్ వచ్చింది అని. అంటే భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక ఆనందం తీసుకొని మనం ఆనందంగా ఉండడమే. కానీ ఆత్మానంద స్థితి అట్లాంటిది కాదు, పరమ ఆనందం అన్నమాట. భగవంతుడి స్థితి అది, ఆత్మతృప్తుడైనటువంటి స్థితి అన్నమాట. సో భౌతికానికి పరతత్వానికి ఇక్కడ తేడా ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. అది పూర్ణ స్థితి, అకుంఠితమైన భక్తియుత సేవ యందు నియుక్తుడైనంతనే పొందగలడు. ఇది మామూలుగా రాదండి. ఒక ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పిల్లవాడికి మామూలుగా రాదు, వాడు కష్టపడి చదివితేనే వస్తుంది. అదే విధంగా మనము భక్తియుత సేవ చేసినంతనే ఆనందాన్ని మనము పొందగలము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ భక్తియుత సేవ ఎట్లాంటిది అంటే చేతనారహిత స్థితిగాక ఆత్మ యొక్క విశుద్ధ కర్మ అయి ఉన్నది. అంటే మనం మామూలుగా వెళ్ళి
ఏవో చిన్న చిన్న పనులు మనకి చేతన ఉన్నా లేకపోయినా ఈ పని మాకు చెప్పారు, ఇది చేస్తున్నాము అని బిగినింగ్లో చేస్తాం. తర్వాత చేస్తూ చేస్తూ ఏమవుతుంది, ఇది భగవంతుడు కదా, ఇంకా నేను క్లీన్గా కడగాలి, ఇంకా రుచికరంగా చేయాలి అనేది మనకి భగవంతుడికి కనెక్షన్ వస్తుందన్నమాట. సో అటువంటి కర్మలు మనం చేసినప్పుడు చేతనారహిత స్థితి కాక ఆత్మ యొక్క విశుద్ధ కర్మ అవుతుంది. అంటే ఆత్మశుద్ధితోనే మనము చేస్తాం. క్లీన్ హార్ట్ అంటూ ఉంటారు, విని ఉంటారు మీరు కదా. వాళ్ళకి చాలా క్లీన్ హార్ట్ అండి, చాలా మంచి వాళ్ళు అంటే మనకు తెలిసిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళ మనిషిని చూస్తేనే మనకి వాళ్ళు మలినం లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు వెలుపల ఏ విధంగానే ఉండనియండి, కానీ లోపల అంత క్లీన్గా ఉంటారనమాట. అది విశుద్ధ కర్మ అయి ఉన్నది అని చెప్తున్నారు. సో భౌతిక పదార్థంతో సాంగత్యం నొందినంతనే ఆత్మ యొక్క కర్మ మలిన పడును. సో ఆత్మ ఒక కర్మ చేస్తుందంటే ఒక భక్తి చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణ కాన్షియస్లోకి వచ్చాం. ఈరోజు కొందరు ఫస్ట్ క్లాస్కి వచ్చారు. సో వాళ్ళ ఇంట్లో 18 రోజులు ఎప్పుడు అయిపోతాయా, ఈ సమయం అంతా మాతో గడుపుతుంది మమ్మీ కానీ డాడీ కానీ అని కుటుంబ సభ్యులు అనుకున్నంతనే వద్దు నువ్వు జాయిన్ అవ్వద్దు అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మనం జాయిన్ అయ్యామంటే మనం చాలా అదృష్టవంతులం అన్నమాట. ఎంతో అదృష్టం ఉంటే కానీ భగవంతుడు అన్ని జన్మలు దొర్లుకుంటూ జనన మృత్యు ఆ వలయంలో ఉన్న జన్మ మృత్యు జర వ్యాధి నుండి తప్పించుకోవాలని మనం ఇక్కడికి వస్తున్నాం చూసారా, ఎక్కువ మెచ్చుకోరు. అదే మీరు ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, లేదా నాకు జాబ్ వచ్చింది, నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి అని చెప్పి కొత్త జాబ్ వచ్చింది, దాంట్లో ప్రమోషన్ వచ్చింది అంటే కుటుంబ సభ్యులంతా బాగా ఎక్కువగా సంతోషిస్తారు. ఇది సహజమేనా కాదా? అవును మాతాజీ కదా. కష్టం కదా, ఫస్ట్ నామం పెట్టుకుంటే కష్టము. వెళ్తే ఇప్పుడు మనం బయట వెళ్తూ ఉంటాము, ఎంతమంది మనం గౌరవిస్తారు చెప్పండి. కానీ అది గుర్తించిన వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారు. ఆ గుర్తింపు అనేది వాళ్ళల్లో ఎప్పుడు రావాలి? చాలా తక్కువ. మనం ట్రైన్లో బస్లో ప్రయాణాలు చేసినప్పుడు ఎంతమంది మనకు కనిపిస్తారు కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు, కృష్ణ కాన్షియస్ వాళ్ళు? చాలా తక్కువ. చాలా తక్కువ. ఎక్కడో ఒక దగ్గర హరే కృష్ణ అన్నారంటేనే ఇట్లా ఆనందం వస్తుంది అనమాట. ఈరోజు మార్నింగ్ నాకు అదృష్టం కలిగిందండి. మేము బోర్డు అంటే ఒక చిన్న పోస్టర్ లాంటిది తలుపు మీద పెట్టాం, హరే కృష్ణ అని. పొద్దున్నే స్విగ్గీ ఆర్డర్, ఏమీ లేదు, పాల ప్యాకెట్లు. సో అతను ఓపెన్ చేసినంతనే అఫ్కోర్స్ నేను అప్పటికే నామం పెట్టుకుని ఉంటాను. సో వచ్చి హరే కృష్ణ అన్నారు. నాకు ఆశ్చర్యం అసలు. మేడం మీ కృష్ణుడు అంటే చాలా ఇష్టమా అనుకుంటూ బ్యాగ్ ఇచ్చి వెళ్ళారనమాట. ఎంత ఆనందం వేసిందంటే నాకు, అసలు వాళ్ళ నోట్లోంచి హరే కృష్ణ అనిపించామంటే అసలు ఇదే ఇట్లాంటి స్థితి అనమాట. అది మూర్ఖులకి అర్థం కాదు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అది మనకి అర్థమవుతుంది, ఎందుకంటే భగవంతుడు అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి. సో అలాంటిది అనమాట ఇక్కడ. ఒకరు విన్ అవ్వాలి అంటే భౌతిక ప్రపంచంలో ఒకడు ఓడిపోవాలి, అప్పుడే విన్. కానీ ఇక్కడ డివోషన్లో, భక్తిలో అలాంటిది ఏమీ ఉండదు. కానీ ఇంత మంచి భక్తి కూడా ఇక్కడ ఏమంటున్నారు, భౌతిక పదార్థంతో, అంటే భౌతిక పదార్థం అంటే త్రిగుణాలు కావచ్చు, ఆ త్రిగుణాల్లో ఉండే ఇవన్నీ కూడా హరిషడ్ వర్గాలు కావచ్చు అన్నమాట. ఆ సాంగత్యం ఉన్నంతలోనే అంటే మనం భక్తి చేస్తున్నాం ఇక్కడ. కానీ మనము వేరే సాంగత్యం మనకు తప్పదు, కుటుంబ సభ్యుల్లో మ్యారేజ్కో ఎక్కడో వెళ్ళాలి, అక్కడ మనం తినాలని ఉండదు, ప్రసాదం లేదు కాబట్టి ఓకే ఒక్క ఫ్రూట్ తినేసి వెళ్ళిపోతాం, లేదా ఒక చిన్న అబద్ధం అని ఆడాలి, తినేసాను చెప్పేసి అలా గేమ్స్ ఆడుతూ ఉంటాము అనమాట. ఎందుచేత అంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి తెలిసిపోయి మనం పెద్ద ఫోర్స్ చేయరన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, భౌతిక పదార్థంతో సాంగత్యం అందినంతనే ఆత్మ యొక్క కర్మ మలిన పడిపోతుంది. మేఘాల్లోంచి వర్షం పడుతుందండి, ఆ వర్షం యొక్క బిందువులు చాలా ప్యూర్గా ఉంటాయి.
కానీ ఎప్పుడైతే గాలిలో మలినం కలిసిపోతుందో, కింద పడుతుందో బురద, మనం డైరెక్ట్గా వర్షం నీళ్లు తాగుతామా? ఎందుకంటే మనకందరికీ తెలుసు అది మలినం అయిపోయింది అని చెప్పేసి. కానీ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒకవేళ రేకులు ఎక్కడైనా షెడ్ ఉంటే చక్కగా అక్కడ బకెట్లు పెట్టేవాళ్ళం. ఆ నీళ్ళన్నీ రూఫ్ నుంచి వచ్చే నీళ్ళు. ఇప్పుడంటే పైపులు మనకి ఏదన్నా కింద ట్యాంక్ లాంటిది ఏదో పెట్టుకొని అవి చేస్తున్నారు కదా, అంటే వాటర్ సేవ్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. మనకు కనిపించదు కానీ ఆనందమే వేరు. రేకుల్లోంచి నీళ్లు గారుతుంటే చిన్న చిన్న బకెట్లు పెడితే అవి నిండితే ఆ నీళ్లతోని మనం బట్టలు ఉతుక్కుంటే ఎంతో తెల్లగా వచ్చేది. ఆ చుక్క నీరు పారేయడానికి కూడా ఇష్టం అనిపించేది. ఒకలాంటి ఆనందం కూడా. అంటే ప్రకృతి గురించి ఎంత ఆనందించామంటే ఇప్పుడు అవి లేవు. అవి పిల్లలకి చూపిద్దామన్నా అవి కనిపించవు అనమాట. సో ఇక్కడ అది మలినం అంటే. సో వర్షం నీరు ఎంత ప్యూర్గా వస్తుంది, డిస్టిల్ వాటర్ అండి మనకు వచ్చేది. అంటే కింద నుండి వాటర్ సైకిల్ చదువుకున్నాం కదా, కింద నుండి వాటర్ ఎంత ఇవాపరేషన్ అయిపోయి ఆవిరైపోయి మేఘాల్లో చక్కగా ఉండి అక్కడి నుండి వర్షం వచ్చి మళ్ళీ మలినం అయిపోతుంది. సో మన మనస్సు కూడా మనం ఎప్పుడైతే భౌతిక పదార్థంతో సాంగత్యం వస్తామో రోగగ్రస్త కర్మలు, కామము, కోరిక, ఇవన్నీ రోగగ్రస్తాలు అంటున్నారు. కోరిక, లోభము, అచేతనము, మూర్ఖత్వము, నిద్ర అనే రూపాలుగా వ్యక్తమగుచుండును. సో ఎప్పుడైతే మలిన పడిపోతామో, ఇంత భక్తి చేసిన తర్వాత కూడా మనకి కోపం వస్తుంది అంటే ఎక్కడో మలినం ఉంది, ఒక కోరిక వస్తుంది, ఒక లోపం వస్తుంది. ఈ రజస్తమో గుణ ప్రభావం సంపూర్ణంగా నిర్మూలించుట ద్వారా భక్తియుక్త సేవా ప్రభావం ప్రకటన కాగలదు. సో మనకొద్దు ఈ లీడర్షిప్ అనేది చాలా కష్టం అండి. ఎంత అంటే ఇప్పుడు మామూలుగా వచ్చాము, క్లాస్కి విన్నాము, వెళ్ళిపోయాము, ఈజీ. ఇంకా కొంచెం మనం పుస్తక పఠనం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. క్లాస్ చెప్పాలనుకోండి చాలా ప్రిపేర్ అవ్వాలి, యూట్యూబ్లు చూడాలి, మళ్ళీ ఎక్కడ ఏ ప్రభు ఎలా మాట్లాడారు కొంచెం నోట్ డౌన్ చేసుకోవాలి, అవన్నీ చేస్తూ మనం తయారవ్వాలి. సో భగవంతుడికి కూడా భక్తుడికి లాగా ఉండడమే ఇష్టం అంట. అంటే భక్తుడు ప్లేస్లో ఉండడం అనేది చాలా ఇష్టం అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పారు, ఇక్కడ రాయలేదు కానీ. సో భక్తి ప్లేస్లో ఉండాలి అని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభువు లాగా ఈ కలియుగంలో జన్మించారు, రాధా మోట్ తీసుకొని. రాధాదేవి మంచి భక్తురాలు అనమాట, అందగత్తే, మంచి భక్తురాలు. సో ఆమెకి ఎందుకు ఇంత భక్తి ఎలా వచ్చింది నా మీద, ఆమెలాగా నేను జన్మించి నేను అనుభవిస్తాను ఆ భక్తిని అని చెప్పి అలా వస్తారంట. సో భక్తుల దగ్గర ఉండడం అనేది భగవంతుడికి చాలా ఇష్టం. అందుచేత వ్రజభూమిలో కొన్ని లీలలు చేసినప్పటికీ, అంటే బృందావనంలో కొన్ని లీలలు చేశాడు కదా, గోవర్ధన పర్వతం ఎత్తడము, తర్వాత కొంతమంది రాక్షసుల్ని చంపేయటము, చిన్నప్పుడే శ్రీకృష్ణ భగవానుడు అవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళల్లో కలిసి తిరిగి వాళ్ళ ఎంగిలి తింటూ వాళ్ళ డబ్బాల్లోంచి తినడము, వెన్న దొంగలించడము, ఇవన్నీ చేయడము భగవంతుడికి చాలా ఇష్టము అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇలా ఉండడంలో మనకి ఈ మధ్యలో ఈ కోరికలు, లోభాలు, అచేతనం, మూర్ఖత్వం, నిద్ర అనేవి మనకి ఉండవు అన్నమాట. సో ఈ ప్రభావాలు సంపూర్ణంగా వెళ్ళిపోయి సేవా ప్రభావము ప్రకటము కాగలదు. భక్తుల్లో చూసారా, ఇప్పుడు మామూలుగా యాత్ర చేసినప్పుడు ఎంతో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారనమాట. అదే మన ఫ్యామిలీతో వెళ్తే గుద్దుకుంటూ ఉంటాం, నువ్వు పట్టుకో, నేను పట్టుకోను, నువ్వు పట్టుకో, నేను ఎన్ని పట్టుకోవాలో నాకు చేయలాగుతుంది కాళ్ళ. అట్లాంటి భక్తులతో వెళ్ళామనుకోండి, యూత్ చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద శక్తి ఉన్న వాళ్ళందరూ బ్యాగులు పట్టుకుంటారు, మనం ఫ్రీగా నడవచ్చు అనమాట, కొంచెం ఏజ్ అయిపోయినా. సో అలా ఉంటుంది. పంచుకోవడంలోనే ఇష్టం వాళ్ళకి, సేవ చేయడంలోనే చాలా ఇష్టం అనమాట. సో ఆపై క్రమంగా పురోగతి నందు వసుదేవ స్థితికి లేదా సత్వంతో మిళితం కానట్టి స్థితి లేదా శుద్ధ సత్వానికి ఉద్ధరింపబడును. ఇంకా అటువంటి భక్తి వస్తుందన్నమాట. అటువంటి భక్తి వచ్చినాక భగవంతుణ్ణి కూడా మన నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ స్థితి ప్రహ్లాద్ మహారాజు దగ్గర మనకి
కనిపిస్తుంది అనమాట. ప్రహ్లాద్ ఏం చేశాడు? హరి 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 అన్నాడు. హరి అంటే ఎందుకంటారు అని ఈరోజు మార్నింగ్ విన్నాను ఒక వీడియో. మన పాపాలన్నీ హరించుకుపోవడానికి హరి అంటామంట. అంటే భగవంతుడు మన పాపాలన్నీ ఎప్పుడెప్పుడో చేసుకున్న పాపాలు కూడా హరించుకుపోతాయి అంట హరి అంటే. సో ప్రహ్లాద్ మహారాజు శిశువులాగా, అంటే గర్భంలో ఉన్నప్పుడే ఆయన భక్తుడు. ఆయనకి ఎటువంటి వైరం లేదు తండ్రి. కానీ తండ్రి ఎటువంటి వాడు అంటే రజస్తమో గుణాల చేత కలిగి, ఆయన ఏంటి ముల్లోకాల్ని ఆయనే సాధించేశాడు. అందరూ ఆయనే లీడర్ అని అందరూ ఆయన గురించే కీర్తిస్తున్నారు. కానీ ఈ మధ్యలో హరి ఎవరు, ఈయననెందుకు కీర్తిస్తున్నామని ఆయన చంపేయడానికి అలా చేయడం. చివరికి ఏమవుతుంది? నరసింహస్వామి వస్తాడు, తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని, నీకేం కావాలి నాయన, నీ భక్తికి నేను మెచ్చాను అని వచ్చినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటాడు? నా తండ్రి ఎంత తప్పు చేశాడు నిన్ను కాదని, నీకు అగెయిన్స్ట్గా వెళ్ళాడు, నా తండ్రిని క్షమించు అని అడుగుతాడంట. అదే మనమైతే పెద్ద బంగ్లా ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా, వాడిని చంపే, వాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టకూడదు ఇలా అనుకుంటాం కదా. కానీ ఈ మనస్సు ఇలా మారుతుంది అని చెప్తున్నారనమాట. శుద్ధమైన మనస్సు మనకి కావాలి అంటే ఇటువంటి సేవ. ఎటువంటి సేవ? గురువుకి అండ్ భగవానుడికి సేవ చేయాలన్నమాట. సో అప్పుడు భగవానుడు మనకి వస్తాడు. ఫస్ట్ మనకి పరమాత్మేతి, పరమాత్మ రూపంలో హృదయంలో ఉంటాడు. బ్రహ్మేతి రూపంలో ప్యూర్గా మనం వస్తాము. సో ఎప్పుడైతే ఈ బ్రహ్మేతి రూపంలో మనం వస్తామో అది డెవలప్ చేసుకోవాలన్నమాట భక్తిని పెంచుకుంటూ. అప్పుడు శుద్ధ భక్తిత్వం భగవానుణ్ణి చేర్చుకోగలడు అని చెప్తున్నారు. సో కానీ అభక్తుడైన వాడు ఎంతటి విద్యావంతుడైనను ప్రమాదకారుడే. ఈ పాయింట్ ఒక్కసారి గమనించండి. అభక్తుడు అంటే భక్తి లేనివాడు, కృష్ణ గురించి తెలియని వాడు ఎంత ఎక్కువ చదివినా, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక పెద్ద ఇంజనీర్ కావచ్చు, అమెరికాకే ప్రెసిడెంట్ కావచ్చు, ఇటువంటి వాడు సదా ప్రమాదకరుడే. భగవంతుడిని నమ్మామనుకోండి, ఏదో ఒక సమయంలో వచ్చి కాపాడుతాడు. ఇప్పుడు పాండవులందరూ గెలిచారు. పాండవులు ఏమైనా ఐశ్వర్యం ఉందా అండి వాళ్ళ దగ్గర? ఎన్ని కష్టాలు పడ్డారు కదా. వాళ్ళు వేసుకున్న బట్టలు తప్ప వాళ్ళకి ఏమున్నాయని. కానీ భగవంతుడిని వాళ్ళు వదలలేదు. దే డిడ్ంట్ బ్లేమ్ గాడ్. కృష్ణ నువ్వు ఉన్నావు, మమ్మల్ని కాపాడట్లేదు అని ఎప్పుడూ అనలేదన్నమాట. భగవంతుడి దగ్గర ఉన్నాడు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళగలిగారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత 36 సంవత్సరాలు ఎన్నో రాజ్యం వెళ్ళారు, అది వేరే విషయం. కానీ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. అదే దుర్యోధనుని చంకలో పెట్టుకొని తిరిగారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత ప్రమాదం! ఎంత అసలు చంకలో పెట్టుకొని తిరగకపోయినా లక్కాగృహంతో కాల్చి చంపేద్దాం అనుకున్నాడు. భీముడికి విషం ఇచ్చారు చిన్నప్పుడు. సో వాళ్ళని ఎన్నో రకాలుగా అజ్ఞాతవాసంలో కూడా వాళ్ళని బయట పెట్టడానికి చూశారు, ప్రేరేపించారు, ఇన్ని రకాలుగా వాళ్ళని చెడగొట్టడానికి చూశారు. కానీ ఎంత ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఎందుకు అంటే భగవంతుడి దగ్గర ఉన్నారు కాబట్టి. సో భక్తుడు మూర్ఖత్వాన్ని కానీ మనోవికారత్వాన్ని కానీ లేనట్టి వాడు. సో ఇక్కడ యుధిష్ఠిరుడు కానీ, అర్జునుడు కానీ, భీముడు కానీ ఇలాంటి లక్షణాలు వాళ్ళకి లేవు. వాడు మూర్ఖుడు, దుర్యోధనుడు అని వాళ్ళు కృష్ణుడు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో ప్రమాదకరుడు, మూర్ఖుడు, మనోవికారత్వుడు గలవాడు ఎన్నడూ భక్తుడు కాజాలడు. ఎప్పుడో ఒకరికి ఏదో మోసం చేద్దాము, మనకి అపూర్ణ ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, 4 లక్షణాలు ఉన్నాయి మనకి, అవి న్యాచురల్గానే ఉన్నాయి అని చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడు మనం తప్పులు చేయడము, అపూర్ణ ఇంద్రియాలు మనం సరిగ్గా ఆ ఇంద్రియాల ద్వారా మిస్టేక్స్ చేస్తాం, చీటింగ్ చేస్తాం, గ్యాంబ్లింగ్ చేస్తాం, ఇవన్నీ. సో ఇవన్నిటి నుండి కూడా దూరంగా మనము ఉండగలము భక్తుడైతే. లేకపోతే ఇవి లేక మూర్ఖుడు ఎప్పుడు కూడా భక్తుడు కాలేడు అని చెప్తున్నాడు. అట్టి లక్షణాలు గలవారు బాహ్య వేషధారణలో తమకు తాము భక్తులుగా ప్రదర్శించుకొనిచు నిజమైన భక్తులు కాజాలరు.
సో ఒక్కొక్క సమయంలో మనం చూస్తూ ఉంటాం కొందరిని ఈ లాల్చీ పైజామాలు వేసుకొని, ఆరెంజ్ బట్టలు వేసుకొని, పెద్ద నామాలు పెట్టుకొని ఊరేగింపులు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటారన్నమాట. వేరే యాంగిల్ మనం చూస్తూ ఉంటాం వాళ్ళని. సో అటువంటి వాళ్ళు భక్తులు, నిజమైన భక్తులు వాళ్ళు కాజాలరు అని అంటున్నారు. భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవాని శుభ లక్షణాలన్నిటినీ కలిగి ఉండును. సో భగవంతుడి దగ్గర నుండి మనం వచ్చాం కాబట్టి భగవంతుడికి ఉండే లక్షణాలు కొన్నైనా మనకు ఉంటాయి. భక్తుని అట్టి యోగ్యత పరిమాణ రీతిని భిన్నములైనను భగవానుడు మరియు భక్తులు మాత్రం గుణరీతిని సమానమును ఏకమై ఉన్నారు. సో ఈ భక్తులు అనేది ఎలా ఉంటారంటే గుణం మారిపోతుంది, వాళ్ళ లక్షణాలన్నీ కూడా మారిపోయి భగవానుడు మరియు భక్తులు మాత్రము గుణరీతిని సమానం ఏకంగా అయి ఉన్నారు. శుద్ధ భక్తి వచ్చేసిన తర్వాత భగవంతుడికి ఉండే లక్షణాలు మనకు ఉంటాయి. భగవంతుడు ఎక్కువగా క్షమిస్తూ ఉంటాడు. సో వాళ్ళు కూడా క్షమిస్తారు, వాళ్ళకి శత్రువు ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఇవన్నీ దీన్నంతా కూడా ఏమంటారంటే ఒక స్థితి ఏర్పడిపోతుంది. అది అటువంటి స్థితికి మనము చేరాలి భక్తితోని అని ఈ యొక్క శ్లోకం మనకి చెప్తుందండి. ఇంకా సో మనము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అందరం కూడా శుద్ధ సత్వంలోనే పుడతాము, కానీ మలినం అవుతాయి. రజ తమో గుణాల వల్ల మన హృదయం మలినం అవుతుంది. దాన్ని శుద్ధపరచుకోవడానికి గురువు యొక్క సేవ అండ్ భగవంతుడి యొక్క సేవ మనం గురు ద్వారా నేర్చుకుని చేయడం ద్వారానే మళ్ళీ ప్రసన్నంగా సంపూర్ణ ప్రసన్నుడుగా అవ్వాలి అంటే ఇవి చేయాలి. ఏమి పారిపోతాయి మన హృదయంలో నుండి? అదృశ్యమవుతాయి కామ క్రోధ లోభాలు. భక్తి చేసినంతనే అవి అదృశ్యమైనంతనే మనకి మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. हरे कृष्णा प्रभु जी, सन्माता जी, श्रीमद् भागवतम की जय, श्रील सुखदेव गोस्वामी की जय, श्रील सूत गोस्वामी की जय, गुरु महाराज की जय, श्रील प्रपाद की जय. हरि हर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సంతోష్ మాతాజీ చెప్పండి. ధన్యవాద్ ప్రణామ్. నో సంతోషి కాదు, జయశ్రీ మాతాజీ. ఓకే, జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. మా పాప లేదంటే మాతాజీ క్వశ్చన్ ఒకటి అడగమనండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ, కృష్ణుడు అప్పుడు చిన్న వయసులో ఉన్నాడు కదా, అంత పెద్ద గోవర్ధ పర్వాన్ని ఎలా ఎత్తాడు? మనమైతే ఎత్తలేం కదా, ఒక సూట్ కేసు పట్టుకోమంటే మనం పట్టుకోలేము. ఆయన యొక్క లీలమ్మ, ఆయన భగవానుడు, మామూలు మనిషి కాదు. కనిపించడానికి మామూలుగా మనిషిలాగా 2 చేతులు 2 కాళ్ళు, ముద్దుగా నల్ల కృష్ణుడు ఎంతో ముద్దుగా ఉంటాడు. యశోదమ్మ ముద్దుల పట్టి కాబట్టి చక్కగా తయారు చేస్తుంది. కానీ ఆయన యొక్క లీల, ఆయన భగవానుడు, దేవాది దేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. ఆయన అందుచేత ఎత్తగలుగుతాడు, వాళ్ళందరినీ రక్షించడానికి ఎత్తుతాడు పర్వతాన్ని. ఓకే, ఓకే మాతాజీ. హరి బోల్. మాకు ఈ లెసన్ మాకు టెక్స్ట్ బుక్ లో వచ్చేది మాతాజీ. హరి బోల్ చెప్పండి. మీ అమ్మ మీరు చైతన్యంలో ఉన్నారని మీ టీచర్కి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. క్లాసు చాలా ఎక్సలెంట్ గా చాలా బాగుంది మాతాజీ.
ఇంకా భక్తుల సేవనం, అదే శుద్ధ భక్తుల సేవనం ద్వారా మన గురువుల ఉపదేశానుసారంగా మనం ఎట్లా నడుచుకుంటే మన కామక్రోధ లోభ మోహాలన్నీ నశించిపోతాయి. శుద్ధ సత్వగుణ స్థితికి వసుదేవ స్థితికి వస్తాము అని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు మాతాజీ. 6వ క్వశ్చన్ ఒకసారి చెప్పి దానికి ఓకే. 6 క్వశ్చన్ కావాలా మీకు? కృష్ణ భగవానుని ఆశ్రయం కృష్ణుని తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది అని అడిగారు. ఆశ్రయం ఎలా తీసుకోవాలి కృష్ణుడిది, అండ్ కృష్ణుని తర్వాత ధర్మం ఎలా నడుస్తుంది? కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తర్వాత కలియుగంలో కృష్ణుడు ఉండడు కదా, ఎలాగా అని అడిగారు. అది 6వ. జవాబు ఇంకా రాలేదు మాతాజీ. మనం ఇంకా 2వ ప్రశ్నకే ఇవన్నీ సమాధానాలు. 2వ ప్రశ్న ఏంటి అంటే శాస్త్రాల సారాంశము, దానిని సులభంగా అర్థం చేసుకునే మార్గం ఏది అని అడిగారు. సో ఆ 2వ ప్రశ్నకి మనం ఇప్పుడు సమాధానం తెలుసుకుంటున్నాం అన్నమాట. 28వ శ్లోకం వరకు ఈ సమాధానమే మనకి వస్తూ ఉంటుంది. ఓకేనా మాతాజీ? మనం 28 శ్లోకం 28వ శ్లోకం వరకు మనకి 2వ ప్రశ్నకి ఆన్సర్ మనం చెప్పుకుంటున్నాం. సరే మాతాజీ. హరి థ్యాంక్ యూ. బబితా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ మాతాజీ. అది విక్షేపరహితమైన ప్రేమయుత సేవ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి మాతాజీ? నిక్షేపరహితమైన ప్రేమయుత సేవ, అందులోనే ఆన్సర్ మాతాజీ. నిక్షేపరహితమైన అంటే మనకి ఎటువంటి డౌట్లు అట్లాంటిది ప్యూర్ అన్నమాట. ప్యూర్ లవ్ తోని మనం ఏది చేసినా కానీ డ్యూటీ పరంగా కాకుండా సేవాభావంతో, ఏ డౌట్స్ అంటే నిక్షేపం అంటే ఎగ్జాక్ట్ వర్డ్ మనం చెప్పాలంటే ఎటువంటి కల్మషం లేకుండా, ఇందాక నేను ప్యూర్ హార్ట్ అని చెప్తూ ఉన్నా కదా, ఆ విధంగా అన్నమాట. అబ్బా ఇప్పుడు గురువుగారు వచ్చారా, నేను ఈ సేవ చేయాలా, నాకు ఇప్పుడు టైం లేదు, నాకు నిద్ర వస్తుంది, ఇవన్నీ నిక్షేపంగా ఉండడం అనమాట. నిక్షేపరహితం అంటే అమ్మో గురువుగారు వచ్చారు, ఇప్పుడు నాకు నిద్రపోయే టైం వచ్చా, తినేది ఇవన్నీ ఏం లేదు, ఫస్ట్ సేవ చేద్దాం అని అనుకుంటారు కదా, అటువంటి సేవ. ఉన్నారా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. శారదా ప్రసాద్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పే శ్లోకాలు ఆ బుక్ మాకు ఒకసారి ఏమన్నా పెడతారా, మేము కొనుక్కోవచ్చా అండి? అది హ్యాబిట్స్ లో ఉంటుందండి. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత కాస్త మళ్ళీ మేము ఒకసారి చదువుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ డే కూడా కొంచెం చూసుకుంటే కాస్త అర్థం అవుతుంది కదా అని చెప్పి. ఇక్కడే కదా పంజగుట్ట, హ్యాబిట్స్ లో వెళ్ళి కొనుక్కోండి. అది కొంచెం చెప్తారండి, ఏ బుక్ కొనుక్కోవాలి? భాగవతము ఫస్ట్ క్యాంటో. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నమస్తే. నమస్తే. హరి బోల్. శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. ఇందాక స్టార్టింగ్ లో మీరు క్వశ్చన్స్ చెప్పారు కదా మాతాజీ, ఒకసారి అవి షేర్ చేస్తారు మాతాజీ, నేను నోట్ చేసుకోలేదు. మీరు గ్రూప్ లో షేర్ చేయమంటున్నారా? ఎస్ మాతాజీ, పర్సనల్ గా పెట్టా పర్వాలేదు. ఇప్పుడు మీరు ఫాస్ట్ గా డిక్టేషన్ చేస్తే టైం పడుతుంది కదా, నేను చూస్తాను మాతాజీ, గ్రూప్ లో పెట్టగలిగితే పెట్ట. ఓకే ఎస్ మాతాజీ, గ్రూప్. ఓకే మాతాజీ, ఇంకొకటి మీరు ఇందాక చెప్పిన దాంట్లో లాస్ట్ లో అన్నారు కదా పుస్తకం. ఎస్ మాతాజీ, పుస్తకం ఉంటే శ్లోక నంబర్స్ తీసుకోండి మాతాజీ, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే 1 అంటే మీరు క్వశ్చన్స్ ఓకే ఒక నిమిషం నేను నోట్ చేస్తాను, అందులో ఉంటుంది ఆ శ్లోకాలో. ఎప్పటికైనా పనికి వస్తుందండి. మాతాజీ నెంబర్ షేర్ చేశారంటే నేను మీకు పర్సనల్ గా పంపిస్తాను మాతాజీ, లేదంటే
ఓకే ఓకే మాతాజీ, నేను షేర్ చేస్తాను. మాతాజీ ఇంకొక డౌట్ మాతాజీ, లాస్ట్ లో మీరు అన్నారు కదా మనం అందరము భగవంతుని నుంచి వచ్చిన అంశాలు. సో ఆ భగవంతునికి ఉన్న లక్షణాలు మనకు ఉంటాయి అని అన్నారు కదా మాతాజీ. అయితే మరి ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా మాతాజీ, అంటే నాస్తికులు ఉంటారు కదా, అంటే వాళ్ళకి అసలు కంప్లీట్ గా అంటే భగవంతుడు అంటేనే మేము పూజ చేయలేము ఇంకా అని భగవంతుడి గురించి కొంచెం వితండం కూడా మాట్లాడుతూ ఉంటారు కదా మాతాజీ. అంటే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మాతాజీ, అంటే మరి వాళ్ళు ఆ క్వాలిటీస్ ఎందుకు ఉన్నాయి మాతాజీ? అంటే కొంచెం కూడా దైవము అనేది, ఆ భక్తి అనేది ఉండాలి కదా, అది ఎలా మాతాజీ? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మీరేమంటున్నారంటే నాస్తికులు వాళ్ళకి భక్తి ఉండదు కదా అని. ఓకే, నాస్తికులు ఏంటి, పెద్ద పెద్ద తాగుబోతోళ్ళకు కూడా భక్తి ఉండదు, కానీ ఈ జన్మలోనే వాళ్ళు భక్తులు అయ్యేది ఎన్నో స్టోరీలు మనం చూసాం. భక్తులు అయ్యేది ఆ భక్తి లత బీజం, ఆ విత్తనం అనేది మనలో ఉంది, కానీ నిద్రావస్థలో ఉంటుంది. ఒక టొమాటో విత్తనాలు, మామిడి విత్తనం తీసుకొని, మామిడి అంటే టెంక, టొమాటో విత్తనాలు వేసినంతలోనే మొలకలు వస్తాయి 10 రోజుల్లో. మామిడి మొలక ఒక 1 month పట్టచ్చు. టొమాటోలు కాయడానికి 3 months, మామిడి చెట్టు మామిడికాయ ఇవ్వడానికి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు పడుతుంది. సో ఆ బీజం అనేది ఉంది మనలో, భగవంతుడి నుండి వచ్చాం. కానీ ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు, ఇంకో 5 జన్మలు కావచ్చు, ఇంకో 10 జన్మలు కావచ్చు. అర్థమవుతుందా మాతాజీ? సో ఇట్ టేక్స్ టైం అన్నమాట మొలకెత్తడానికి. సో అది నిద్రావస్థలో ఉంది. ఇప్పుడు నిద్ర, కుంభకర్ణుడిది మనం భగవద్గీత క్లాసులు చెప్పుకునేటప్పుడు ఎలా నిద్రపోతున్నాడో చూసాం కదా. అతన్ని పొడుస్తారు, గిల్లుతారు, గుచ్చుతారు, అప్పుడు లేస్తాడనమాట. సో మన నిద్రావస్థలో ఉండే భక్తిని అందుకనే ప్రచారం చెయ్యండి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. నా గురించి ఎక్కువగా మాట్లాడండి, నా గురించి చెప్పండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని. సో ఇలా వినరు, నాస్తికులు ఉంటారు, వాళ్ళకి మనం ప్రసాదం పెడుతూ ఉండాలి. కృష్ణ భగవానుడు ప్రసాదం చాలా పవిత్రం. ఏదైనా మనం భగవంతుడికి అర్పించిన ప్రసాదము వేరే వాళ్ళకి తిన్నంతనే లోపల శుద్ధీకరణ జరిగి వాళ్ళు కూడా భక్తిలోకి వస్తారు. ఎందుకని మనకి ఇంతమంది గురువులు, ఒక్క గురువు చాలు కదా. కృష్ణుడు వెనకాల నారదుడు ఉన్నారు. నారదుడు, వ్యాస మహర్షి, వీళ్ళ స్క్రిప్చర్స్ చదివితే సరిపోదా? ఎందుకు గురువులు కావాలి? అర్థం కాదు మనకి, గురువుల ద్వారానే అర్థమవుతుంది. సో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి గురువు అనేది తగులుతారు. తగిలినప్పుడు ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో వాళ్ళు భక్తులు అవుతారు. మనం చాలా అదృష్టవంతులం అన్నమాట. ఇప్పుడు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. నాస్తికులే 90% వాళ్ళే ఉంటారు. అది పూర్వము ద్వాపర యుగంలో ఋషులే చెప్పారు ఇలా ఉంటారు కలియుగ వాసులు. మరి వాళ్ళకి భక్తి కావాలంటే మనం ఏం చేయాలి? భాగవతం చదివి వినిపించాలి వాళ్ళకి. వాళ్ళు వింటే శుద్ధీకరణ లోపల నుండి అవన్నీ వెళ్ళిపోతాయి. కామ, క్రోధ, లోభ, మోహం అన్నీ వెళ్ళిపోయి వాళ్ళు భక్తిలోకి నెమ్మదిగా వస్తారు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన చుట్టూ ఉంటాయి మాతాజీ. యాక్చువల్లీ మేము ప్రచారం చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా నాకు కూడా. ఒక్కరెవరన్నా వచ్చారంటే వాళ్ళని పట్టుకొని భగవద్గీత ఇస్తామన్నమాట. ఇచ్చి ఇది చూడండి, ఇది చదవండి, లేదా ప్రసాదం ఇవ్వడం. అది ఎప్పుడుగా ఒకసారి వాళ్ళు ఓపెన్ చేస్తారు ఆ బుక్. అండ్ కొందరికి ఏం చెప్తామంటే మీరు గుడికి వెళ్ళండి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ వైభోగం చూస్తే మీకు ఆనందం వస్తుంది. అలా మా వారు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారనమాట, మీరు వెళ్ళండి అని. ఒక్కసారి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన గుర్తొచ్చింది, వాళ్ళది పెద్ద ప్లైవుడ్ షాప్ అనమాట. సో అతనికి గుర్తొచ్చింది, మా నాన్నగారు ఇక్కడ ప్రపాదలు వారు కూర్చున్నది, ఆ పీఠము అవి చేయించారు అనేది ఆయనకి ఎప్పుడో ఆయన చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చాయి. ఇంకా ఎలా పట్టుకున్నాడంటే కృష్ణుడు, రోజు ఆయన 1 hour అన్నా అక్కడ సేవ చేయండి బయటికి రాడు. ఎవ్రీ డే ఆ కొద్ది సమయం, పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన, టైం కూడా ఉండదు అని నాస్తికులు అని మనం అనుకుంటాం, కానీ ఎలా దిగుతారు అని మనం ఎప్పుడు చెప్పలేము. సో ఆ తర్వాత అతను ఇప్పుడు రోజు గుడికి వెళ్తూ, ఈరోజు మార్నింగే ఒక్కరోజు వెళ్ళకపోతే పిచ్చి పడుతుందంట ఆయనకి. అండ్ వెళ్ళేటప్పుడు ఎంతసేపు వెళ్తున్నాడో స్కూటర్ మీద,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయనకి మంత్రం రాదు, కానీ నేర్చుకొని ఇప్పుడు అలా అలా వచ్చేసారు భక్తిలోకి. సో ఈ టైంలో ఎవరైనా భక్తిలోకి రావచ్చు. నాస్తికులని మనం అనుకుంటాం. ఇంకో కేసు కూడా ఇలాగే ఉండింది. వాళ్ళు గుడికి వస్తాము అని ఎప్పుడు వచ్చారు, కృష్ణ జన్మాష్టమి రోజు. ఇప్పుడైతే ఎవరికి ఎంట్రీ చాలా కష్టం అన్నమాట. మీరు తెలుసు కదా, మీరు వెళ్తూ ఉంటారు కదా, మీరు నాకు ఎంట్రీ అది కుదరదు, కొంచెం కష్టమే అని. సో సమ్ అదర్ టైమ్ హీ వెంట్. ఆయనకి ఏమైందో తెలియదు, మళ్ళీ నిన్న కాల్ చేశాడు, ఐ వాంట్ టు టేక్ మై పేరెంట్స్. సో అలా ఉంటుంది మాతాజీ. నాస్తికులు కూడా జగాయ్ మదాయ్ స్టోరీస్, మృగారి, ఈవెన్ వాల్మీకి కూడా ఒక పెద్ద దొంగ వేటగాడు కదా, అలాంటి వాడు భక్తుడయ్యాడు. సో అలా అయ్యో ఏ జన్మలో ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అని మనకు చెప్పలేము. మన పని కృష్ణుడి గురించి చెప్పడమే. చెప్తూ ఉంటే ఒక్కరో ఇద్దరో ఈ ముగ్గురో ఎప్పుడు మారుతూనే ఉంటారు. ఇంకా రోజొక్కరు మారే ఛాన్స్ కూడా ఉంటుంది. నిన్న కూడా నాకు ఒక ముస్లిం అతను, ఆయన వీడియోలు చూసి చాలా ఇష్టం ఈ భగవద్గీత వినాలంటే, వింటూ వింటూ హీ విల్ షేర్ హిందూ ఫ్రెండ్స్కి. నిన్న ఫోన్ చేసి నాకు ఒక భగవద్గీత కావాలి, మా స్టాఫ్ని పంపిస్తాను అని చెప్పి. అలా అడిగి తీసుకోవడం అంటే చూడండి, అది ఏం అదృష్టం అది. అంటే వాళ్ళకి దేవుడు కావాలి అని. మా దగ్గర మమతా మాతాజీ అని ఉన్నారు, ఆవిడ కూడా అంటారు, బయట చాలా మందికి దేవుడు కావాలి, కృష్ణుడు కావాలి, మనకి తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళందరికీ పంచుతాం, మీరందరు రండి స్కూల్స్కి వెళ్దాం అంటూ ఉంటుంది ఆవిడ. సో మనం ఉంటారు మాతాజీ, నాస్తికులు కూడా దే విల్ చేంజ్. మాతాజీ నిరాకారవాదులు కూడా వాళ్ళు కూడా అంతేనా మాతాజీ? అంటే నిరాకారవాదులు అని ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ లైట్ ని చూసే భగవంతుడు అనుకుంటారు, భగవంతుడు చుట్టూ ఉండే ఆ వెలుతురుని చూసే. సో వాళ్ళు ఆకారం లేదు అని అంటుంది. వాళ్ళకి దేవుడికి ఆకారం లేకపోతే నీకు కూడా లేదు కదా ఆకారం అని అంటారు. నీకు ఎందుకు ఉంది ఆకారం? మరి నువ్వు ఒక శరీరాన్ని వేసుకుని ఉన్నావు కదా, అలాగే భగవంతుడు కూడా ఒక ఆకారం ఉంది అని తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. అండ్ ఈశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఈ రోజు నుంచి క్విజ్ ఉంటుందా మాతాజీ? ఉండదమ్మా, ఇంకా క్విజ్ ఉండదు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అందరి దగ్గర పుస్తకాలు అన్నీ ఉండాలి కదా, క్విజ్ ఉండాలంటే చేద్దాం అది. ఓకే, ఫ్యూచర్ లో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. శైలజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. భాగవతం స్టార్ట్ చేసేటప్పుడు ప్రేయర్స్ ఉన్నాయన్నారు కదా మాతాజీ, ప్రేయర్స్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. అది కొంచెం షేర్ చేస్తారా మాతాజీ? మంగళాచరణ్ షేర్ చేస్తాం గ్రూప్ లో, దాంట్లో ఉంటుంది. ఓకే, రావణి మాతాజీ మీరు షేర్ చేయండి మంగళాచరణ్ గ్రూప్ లో. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రవళిక మాతాజీ. దండవత్ ప్రణామ్. ఏమైనా ప్రశ్న ఉందా? నో, దండవత్ ప్రణామ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విషింగ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాము. మళ్ళీ భాగవతం సోమవారం నాడు చెప్పుకుంటాం మనం. రేపు భగవద్గీత. ఎవ్రీ ఫ్రైడే భగవద్గీత ఉంటుంది. నేనైనా చెప్తాను, ఎవరైనా చెప్తారు, ఒక శ్లోకం లేదా 2 శ్లోకాలు. అండ్ నెక్స్ట్ శనివారం నాడు భగవంతుడి యొక్క పాటలు నేర్చుకుంటాం అన్నమాట, ప్రార్థనా పాటలు, కీర్తనలు. సో ఎల్లుండి మీకు కీర్తన క్లాస్ ఉంటుంది. మీరందరూ రండి, ఆ కీర్తనలన్నీ నేర్చుకుని భగవంతుడి దగ్గర పాడడం మంచిది. మనం ఏదైనా కీర్తన మధ్యలో ఉన్నామా శ్రావణి మాతాజీ? లేదు కదా. లేదు మాతాజీ. సో మనం చౌరాష్టకం నేర్చుకుందాం. ఈ 15th వరకు మనకి పురుషోత్తమ మాస్. చౌరాష్టకం నేర్చుకుంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్న మనం పాడుకోవచ్చు. ఓకే, రేపు ఆ పాట నేర్చుకుందాం. మాతాజీ వస్తారు, వేరే మాతాజీ, ఆవిడ నేర్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ.
థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंद हरि हरि बोल. శ్రావణి మాతాజీ మీరు ఎండింగ్ ప్రేస్ చేయండి. భవి చెప్పు చెప్పు చెప్పు.